వందే వందారు మందారం ఇందిరానందకందనం అమందానంద సందోహం బంధురం సింధురానం. శ్రీకరమ్ముడు శ్రీకరమ్ముడు త్రిజగత్ వశీకరముడు అఖిల లోక స్ఫురత్ వాంగ్మయాకరముడు ధర చతుర్ముఖ ముఖ చిత్ సుధాకరముడు స్నిగ్ధ వాగ్దేవి దృంమధురీకరముడు పద్య సౌందర్య హృదయ ప్రభాకరముడు అక్షరముడు మముద్రోజుల అక్షయముగా ఋగ్యోగి ఋగ్వేదం ఋగ్యోగి ఋగ్యోగి దీప్తి జగములను ప్రాప్యోగి వెలుగు మొట్టమొదటి పలుకు మౌని మౌని వాల్మీకి వచ ప్రాప్యోతి కాంతి జగముల దిగ్జ్యోతిష్మంతములై తేజములసలు వాల్మీకుల చరణారవిందములకు సాష్టాంగములు జరుపుతూ తమసాతీర తపస్సు క్రౌంచ విహగ ద్వంద్వార్తి సంక్షుభ్య హృత్సుమన సౌమ్య మనస్సు ఆర్ద్ర హృదయాశు ప్రోక్త సుశ్లోకజన్య మహోదార వచస్వి రమ్య కవితానందైక విస్ఫూర్తి వాక్ విమలస్ఫార యశస్వి దుర్భర తపో వేదాంత విజ్ఞాన దివ్య బహోద్య విమణిన్ మహర్షిన్ కొలుతున్ ప్రాచేతసున్ నారద ప్రముఖాదిస్తవనీయ ధర్మ నిరతున్ వాల్మీకి శ్రీపాద పద్మములన్ భావమునందు నిలిపి ఎప్పుడు ధ్యానింతు మోక్షాత్మినై శ్రీ సముదీర్ణ జ్ఞాన విభాసున్ శ్రీ సముదీర్ణ జ్ఞాన విభాసున్ పరతత్వ హృదయ పరమోల్లాసున్ భాసుర వేదాంతమనీవాసున్ బ్రహ్మర్షి వినుతు వ్యాసున్ నాడు ఆశంకరు జగద్గురువుల మందిరములో ఎత్తించదు తెలిసిన పదములతో అక్షర సమార్జన చేసుకోవడానికి అవకాశం జన్మించడం పూర్వజన్మ పుణ్య పరిపాకలంతా. యవని భావోజ్వల కవితా సుధాధార శాశ్వతానంద రసప్రసారం యవని భావోజ్వల కవితా సుధాధార శాశ్వతానంద రసప్రసారం యౌవాని వాగ్ధార హీన దుర్వాద పర్వత పంక్తి వజ్రధార యవని మహాభాష్య వివిధాగమ విచారం అద్వైత విద్యా మహాత్మసారం యౌవాని నీసార మేపార సంసార ఘోర కాంతార కుటారధార అతని తత్వార్థబోధ విఖ్యాత యజుని నిగమ నిగమాంత విజ్ఞాన నిధిని అధీత చకల శాస్త్రోపనిషదర్థ సత్ ఉదాబ్జ సూర్యు శ్రీ శంకరాచార్య వర్యుడు శ్రీ భారతీ తీర్థ యతీశ్వరేశ్వరం వేదాంత విజ్ఞాన ప్రభాకరం వాత్సల్య వారాహి అనంత సౌఖ్యదం వందే సదా సంస్కృతి మోహవారణం ఓలూరి వంశ పూర్ణేందు ఆర్ష విజ్ఞాన భాస్కరం జానకీ రామ శర్మాణం తం వందే సాత్వికం గురు అనఘోరంచిత చేముషీ విభవుడవు ఆచార్యుడు ఓలూరి శ్రీ హనుమజ్జానకి రామచర్మ విబుధున్ అద్వైత విద్యానిధిన్ వనజాతోద్భవ సన్నిభున్ ఋషివరున్ వాత్సల్య వారాంనిధిన్ మనమందెప్పుడు నిలిపి కొల్చెద గురున్ మన్ మానసోద్దీపకు ఈ గురు దివ్య చరణారవిందములకు సాష్టాంగములు తెరపి కవితలను రాలు తొలినాళ్ళ కవితలను ఏ 16 సంవత్సరాల వయసులో
కవితలను రాయు తొలినాళ్ళ అవతరించి పద్య రచనము విద్యానవద్య ధరణి సాధనము సేయ తగిన ప్రోత్సాహము సగినట్టి మాన్య సహృదయుని ఉదార చరితు కలిత శ్రీ శివగామిని కావ్యకర్త అప్రమేయ రామచంద్ర ప్రసాదుని ఆర్యుని అనగుని ఆచార్యవర్యు తలదు భక్తి. ఈనాడు ఎంతో పుణ్యదినం. సభకు నమస్కారం, సభకు నమస్కారం, సభా విభునకు వందనము. జనముత విద్వత్ ప్రభులకు రథజ్ఞవర్యులకు, జనముత విద్వత్ ప్రభులకు రథజ్ఞవర్యులకు అభిరామ సుజన సహృదయులు అందరికీ నతులు. శ్రీగురు దివ్య కరుణా కటాక్షము చేత సాహిత్య పథములు ఓనామాలు అనేటువంటివి దిద్దుకునేటువంటి వ్యవస్థలు అక్షరములను నేర్చినటువంటి విద్యాస్థానం నెల్లూరున్నారు. అక్కడ పరమగురువులైనటువంటి బ్రహ్మశ్రీ గురు నిర్మజ్జానకి రామశర్మ గారి విజయకం దొరకడం అది అనేక పుణ్య జన్మముల యొక్క ఫలం, తపఫలం నాడు. వారు నాకు యథార్థంగా ప్రత్యక్ష శిక్షరికం గురు శుశ్రూషలో చేసినప్పటికీ నాకు వారు అక్షర జ్ఞానం చేత బోధించిన దానికన్నా కూడా వారి తపశక్తి ప్రసార ప్రభావం చేత నాకు లభింపజేసినటువంటి ఆత్మీయ పూష నమస్కార తపస్సమాప్త ఫల తేజం పెంచి దీవించినారు కనుక, ఈ మహనీయులు నన్ను ఆ మతంలో నడిపించినారు కనుక, గురువుల ఎదుటనే వారు నేర్పిన పలుకులను పలకడానికి సాహసాన్ని వారే ఇచ్చినారు కనుక, ఈనాడు ఇంతమంది మహనీయుల యొక్క సమక్షంలో గురువు గారి రామాయణ దర్శన కావ్యముల గురించి తోచినటువంటి మాటలు చెప్పుకోవాలని చెప్పని అవకాశం కల్పించినటువంటి అందరికీ చక్రాలవారికి, మధ్యకళాకరణ వారికి, ప్రతి ఒక్కరికి కూడా ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదములు సాష్టాంగములు తెలిసి ఇక్కడికి చేసినటువంటి మహనీయులందరికీ కూడా నమస్కారం చెప్పి ప్రారంభించుకుందాం. ఇప్పుడు 7 అయింది. సుమారు గంట సేపు ఉంటుందేమో తెలియదు. 60 నిమిషాల కాలంలో 60 వసంతాల కాలం చదువుకోవలసినటువంటి విషయాన్ని గ్రస్తం చేసినటువంటి గురువు గారి రామాయణ దర్శనం యొక్క ప్రాతినిధ్యాన్ని గురించి ఎంతవరకు చెప్పగలమో దిన్మాత్రములనైనా చూపించడానికి కొంచెం ప్రయత్నం చేస్తాను. మీ అనుమతిని బట్టి, మీ యొక్క అనుగ్రహాన్ని బట్టి, సరస్వతి ఆదిశంకరుల కృపా కటాక్షము, గురువుల అనుగ్రహం బట్టి ఎలా నడిపిస్తారు. శ్రీరామాయణ దర్శనం ఇది శ్రీమద్ రామాయణానికి విలక్షణమైనటువంటి నామధేయం. రామాయణ మహాకావ్యాన్ని రాసిన వాళ్ళు ఎవరు? రామాయణం అన్నారు, రామాయణ మహాకావ్యం అన్నారు, రామాయణ కల్పవృక్షం అన్నారు. కానీ రామాయణ దర్శనము అని చెప్పినటువంటిది చాలా విలక్షణమైనటువంటి విషయం. రామాయణ మహాకావ్యము, ఇతిహాసము, మహాభారతం రామాయణం ఇతిహాసంగా ప్రసిద్ధి. మరి దర్శనము అంటే, రామాయణాన్ని దర్శనము అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే, గురువు గారు వారి గ్రంథములో ప్రారంభ వచనం మొట్టమొదటి వాక్యము దర్శనము అనగా చూపుట, దృశ్య ప్రేక్షణే అనే ధాతువు నుంచి ఏర్పడినటువంటి దృశ్యము, దర్శనము, ద్రష్ట, దృష్టి ఇటువంటి అనేక రూపాల్లో దర్శనము. అది మామూలుగా లౌకిక విషయంలో జరిగినటువంటి దర్శనం యొక్క అర్థం. వారు అంతేకాదు దర్శనము అనగా చూపుట అని దాని తర్వాత రామాయణమునకు ఎందుకు దర్శనం అంటున్నామో చెప్పారు. నిర్ణయ వాక్యం చెప్పారు. అమృతత్వమునకు సప్తకాండ కథారూపమున యజ్ఞము మొదలుగా 7 సోపానములను చూపుతున్న శ్రీ రామాయణము కూడా దర్శనమే అని తీర్పు నుంచి వారి నిర్ణయ వాక్యాన్ని ప్రకటించారు. ఈ 7 సోపానములు ఏవి? వారు చెప్పినవి రామాయణము 6 కాండము, ఉత్తరకాండము 7. వీటిని 7 సోపానములుగా ఒక్కొక్క కాండము చెప్పారు. యజ్ఞము, సత్యము, ధర్మము, ఉపాసన, భక్తి, శిక్షణ, త్యాగం, ఇవి సోపానములు అంటారు. దీనిని దర్శనముకు అన్వయించారు.
ఇవన్నీ ఆర్ష సాహిత్యంలో బోధించినటువంటి ఉపదేశాలే మనకు ధరించాలంటే కొత్తగా వారి ఈ ప్రస్తావన చెప్పారే సప్తకాండ కథారూపమున అమృతత్వమునకు సప్తకాండ కథారూపమున యజ్ఞమునదుగా సప్తసోపానములను చూచుచున్న రామాయణము కూడా దర్శనమే అన్నారు. ఈ వాక్యంలో నాకు చూసినది ఈ మనం విచారించుకోవాల్సినవి రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది దర్శనము అంటే ఏంటి, అది ఎలాగ అన్వయించింది రామాయణాన్ని. రెండవది అమృతత్వము, అమృతత్వము అంటే ఏమిటి. ఈ రెండు విషయాల గురించి ముందుగా కొంచెం విచారించుకుని దానిని సమన్వయపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దర్శనము అంటే మోక్ష ప్రాప్తికైనటువంటి మార్గాన్ని చూపేది వారికి చూపించారు. మోక్షం అంటే ఏమిటి మనందరికీ తెలిసిందే. పునరవిజననం పునరవిజనని జటరైకేయనం అన్నారుగా మరియు ఆ జనన మరణ చక్రముల నుండి విడిపడి పడుటయే మోక్షము. జన్మరాహిత్యం అనగా జన్మరాహిత్యం అంటే ఈ జ్యోతి ఎక్కడ కలుస్తున్నది, ఆ పరంజ్యోతిలో ఏకమైపోతుంది. ఒక కుండ బద్దలైపోతే అందులో ఉన్నటువంటి ఆకాశం బహిరాకాశంలో ఆకాశం ఒకటే అవుతుంది కదా. కాబట్టి పరమాత్మైకత్వం. అయితే పరమాత్మ స్వరూపం ఎటువంటిది, పరమాత్మ స్వరూపం ఎటువంటిదంటే మనకు ఉపనిషత్తులే చెప్తున్నాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది బ్రహ్మమును గురించి విచారంలో స్వరూప లక్షణం. బ్రహ్మమును గురించి విచారించడానికి తటస్థ లక్షణతయా చెప్పారు, స్వరూప లక్షణతయా చెప్పారు. ఇది స్వరూప లక్షణం. సత్యం అంటే కేవలం ఇక్కడ ఉన్నది సత్యము, ఉనికి, దీని చెప్పడం సత్యం కాదు. సత్యం అంటే యత్ యత్ రూపేణ వర్ణ్యతే, దేని ఏ విధంగా చెప్పబడుతుందో తద్ తద్రూపం నజహాతి, ఆ రూపమును అది వదిలిపెట్టదు, అది తత్ సత్యం. అంటే ఎవరైనా ఒక వాక్యం చెబితే ఆ వాక్యాంతర్గత రూపము అర్థరూపం ఎలా ఉన్నదో ఆ అర్థము దానిని వదలదంటే సమయ పరిపాలన ప్రతిజ్ఞా పరిపాలన ఉన్నది, అది సత్యం. సరే సత్యం సరే, సత్యం జ్ఞానం అనంతం, అనంతం బ్రహ్మ అర్థమైంది. జ్ఞానం అంటే జ్ఞానం రెండు రకాలు ఉన్నారు. వ్యవహారిక జ్ఞానం మనందరికీ తెలిసినది, ఇది కులదండ, ఇది మొబైల్, ఇది మైకు, వ్యవహార జ్ఞానం. యథార్థ జ్ఞానం అని ఉంటున్నది భ్రమ, యథార్థ జ్ఞానాన్ని భ్రమ అన్నారు. అయథార్థ జ్ఞానం ఉంటుందండి మిథ్యా జ్ఞానం. ఆ అయథార్థ జ్ఞానాన్ని భ్రమ అన్నారు. తాడును తాడుగా గుర్తించి తెలుసుకోవటం భ్రమ, తాడును పాముగా భ్రమించడం భ్రమ. ఇది ఈ యథార్థ జ్ఞానాన్ని తెలిపేదే తత్వము. ఈ త్వప్రత్యయము తమాషగా ఉంటుంది. ఎక్కడ ఒత్తు ఇచ్చివారి వల్ల ఎక్కడ కోరికరా. త్వము మానవత్వము, అక్కడ ఒత్తు రాకుతా మానవుడి యొక్క లక్షణము, సంబంధించిన లక్షణం. గోత్వము మనుష్యత్వము, దైవత్వము. కానీ ఇక్కడ మనకు యథార్థ జ్ఞాన విషయంలో చెప్పింది తత్వము అంటే తత్, అది త్వము దాని యొక్క లక్షణం. అందుకని తత్వము రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏ తత్వమును గురించి మనం చెబుతున్నామో తత్వము అంటే దాని యొక్క లక్షణం. ఇప్పుడు మనకు దీని గురించి చెప్పడానికి మన ఆర్ష సంప్రదాయంలో 6 దర్శనాలు ఉన్నాయి, ఆస్తిక దర్శనాలు. సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, న్యాయ, వైశేషిక దర్శనాలు. వీటికి భిన్నంగా ఎక్కడైతే ఉంటుందో దానికి భిన్నంగా కూడా ఉంటాయిగా. వీటికి భిన్నంగా నాస్తిక దర్శనాలు 6 కూడా ఉన్నాయి. నాస్తికో వేదనిందక అని చెప్పనన్నారు. చార్వాక, బౌద్ధ, జైన, ఆర్హత, దిగంబర, సౌగత దర్శనాలు. వాటి ప్రసక్తి మనకు అనవసరము, అది కాదు. ఇప్పుడు ఈ యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి దానికి అది సత్యము అని తెలియడానికి ఎలా తెలుసుకుంటాము అంటే భ్రమ కలుగుతుంది. ఆ భ్రమాకరణం, ఆ భ్రమను కలిగించేటువంటి సాధనములు ప్రమాణములు అని శాస్త్రం చెప్పారు. ఆ శాస్త్రం వర్తిల్లుతున్నటువంటి కాలంలో ఒక వస్తువు యొక్క నిశ్చయం అని చెప్పడానికి ఇది పూలదండ అంటే ఎలా చెబుతున్నావు అంటే నేను ఆ ప్రమాణముల గురించి చెబుతున్నాను. ఈ ప్రమాణముల శాస్త్రంలో ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్థాపత్తి, అనుపపత్తి, తర్వాత ఇంకా ఉద్యోగాలు, అనుపపత్తి, సంభవము, ఐతిహ్యము ఇలా చెప్పుకొచ్చారు. కానీ శాస్త్రంలో ప్రధానంగా ప్రసక్తికి వచ్చేటువంటి విషయములు ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము చెప్తారు.
శబ్దం అంటే ఆప్తవాక్యం. ఆప్తవాక్యం అంటే స్నేహితుడు, దగ్గరైనటువంటి వాడు చెప్పినాడు అన్నటువంటిది బయటికి కనబడే ఆయన ఆప్ను ప్రాప్తవు, ఆప్ను అనేటువంటి ధాతువులకు అనుభవించినటువంటి వాడు అని అర్థం. ఎవడైతే అనుభవించినాడో ఆ అనుభవించిన వాడు చెప్పినది ఆత్మవాక్యం, అది వేదం. అక్కడి నుంచి వైశ్యంలో వచ్చేది. ఇది దర్శనంలో వేదాలు ఉన్నాయి, 6 వేదాంగాలు ఉన్నాయి. దర్శనంలో ఉపవేదాంగాలు అంటారు సంప్రదాయం. ఈ దీంట్లో దర్శనాల్లో ఏముంది? కథ ఉందా? కథ లేనే లేదు. విచారం ఉంది. విచారం అంటే అది కాదు విచారం. విచారము అని చెప్పంటే ఒక సత్య నిర్ణయంకై జరుగుతున్నటువంటి చర్చ. ఆ చర్చను విచారము అన్నారు. ఏ దర్శనం తీసుకున్నా అందులో చర్చ. ఇప్పుడు వారు అన్నారు చతుస్సూత్రి అని చెప్పని, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలవుతుంది ఉత్తర మీమాంస. ఏమిటి అంటే జన్మాద్యత రెండవ సూత్రం అంటారు. ఏమిటి జన్మాద్యత? శాస్త్రయోనిత్వాత్. ఏమిటి 3 మాటలు చెప్పారంటే దాంతో సమన్వయ చేసుకో అంటారు. ఈ 555 సూత్రాలలో మొదటి 4 సూత్రాలు చతుస్సూత్రి. వీటిని అధ్యయనం చేయడంతో తెల్లవారిపోతుంది. అక్కడనే బ్రహ్మసూత్ర భాష్యాధ్యయన ఈనాడు ప్రథమాప్తరు. అంటే ఒక దర్శనం వెనుక, ఒక వాక్యం, ఒక పదం వెనుక ఎంత అర్థం ఉన్నది. ఇప్పుడు గురువు గారి రామాయణ దర్శనం అంటే ఆ దర్శనము, ఆ అమృతత్వము, దాని వెనకల ఎంత అర్థం ఉన్నది అని ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి మరి? దర్శనంలో కథ ఉండదు, రామాయణంలో విచారం ఉంటుంది. రామాయణంలో కథనే ఉండేది, సీతారాముల కథ ఉంది. మరి రామాయణం సీతారామ చరిత్ర, దాని దర్శనం ఎలాగంటారండి? ఏం విచారం? అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఉన్నదా అక్కడ? లేదే. పోనీ జమిని గారి వాక్యం తీసుకుంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలుపెట్టాడు మా అనుకో కర్మకాడు, అలా ఉన్నదా? లేదు. మరి రామాయణము దర్శనము అనడంలో విశిష్టత ఏమి అంటే, రామాయణము మన గురువు గారు పరిశీలించినటువంటి, అధ్యయనం చేసినటువంటి దృష్టిలో ఉన్న వైశిష్ట్యమే ఆ దర్శన పదములకు అక్కడ వస్తున్నది. రామాయణ దర్శనంలో ఈ గ్రంథంలో చాలా చిన్నది, దర్శనం చిన్నది, ఈయన గ్రంథం కూడా చిన్నది. ఈ గ్రంథంలో మీరు చెప్పినది రామాయణ కథనే చెప్పారు. దాన్ని చూస్తే మీకు రామాయణం కథనే ఉంటుంది. అక్కడ బాలకాండం, అయోధ్యాకాండం ఏమేమి జరిగాయి ఆ కథనే ఉన్నది. అయితే వారు దాన్ని అమృతత్వమునకు సప్తకాండములు వలె సప్తకాండములలో సప్త సోపానములు వేసినారు కాబట్టి దర్శనము అన్నారు. మొదటిది దర్శనము అంటే కొంత అర్థం చూసుకున్నాము. అమృతత్వం అంటే ఏమిటి? అమృతము అని చెప్పంటే దేవతలందరూ అమృతం తాగారు, వాళ్ళందరికీ ఉండదు. అమృతం అంటే మరణమా? కాదు. అమృతం అంటే అది కాదు. చాలా చమత్కారమైనటువంటి విషయం బృహదారణ్యకోపనిషత్తులో తెలుస్తుంది. అమృతత్వము అన్నదానికి ఎటువంటి దానికి అన్వయిస్తుంది అన్నది యాజ్ఞవల్క్య మహర్షులు ఉన్నారు. జనక మహారాజు గారు మహావేదాం, మహాచక్రవర్తి, ధర్మప్రభు, సీతామహాదేవికి తండ్రి గారు, పరమ వేదాంతి. మా గురువుగారు చెప్పిన రహస్యం ఇంకొకటి ఉంది. మాతో చర్చించుకునేటప్పుడు జనక మహారాజు పరమ వేదాంతి, పరమ విజ్ఞాని ఇవే కాదు, ఆయన గొప్ప చిల్డ్రన్ స్పెషలిస్ట్ అన్నారు. మరి వారు కృషి పరిశీలించి చెప్పినటువంటి విషయాల్లో లౌకికములైనటువంటి అవసరమైన దానిలో కూడా జనకుడికి తెలుసు. అందుకే భూమిలో మట్టిలో దొరికిన సీతమ్మ శిశువును అంత జాగ్రత్తగా పెంచుకొచ్చాడు. ఆ జనకుల వారు ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశంలో యాజ్ఞవల్క్యుల వారు వచ్చారు. గొప్ప వాదన జరిగింది. యాజ్ఞవల్క్య గార్గి సంవాదం అందరికీ ప్రసిద్ధమైన, కానీ మనకు అది కాదు. యాజ్ఞవల్క్యుల వారికి 2 భార్యలు. అదేంటండి? వారి అన్ని వైరాగ్యాన్ని పెట్టుకోవాల్సినటువంటి వాడికి 1 కాదు 2 భార్యల ఏమిటి? అది ఋషుడు. అది తర్వాత చెప్పుకుంటారు. వశిష్ఠుల వారు గృహస్థే, ప్రతివారు గృహస్థే. విశ్వామిత్రుల వారి విషయం వద్దు. గార్హస్థ్య ధర్మాన్ని ఆచరించి వచ్చినటువంటి అది ఒక పెద్ద కథ. ప్రతి మహర్షి కూడా, అత్రి మహర్షి ఎవరైనా సరే గృహస్థి. ఈయనకి 2 భార్యలు. యాజ్ఞవల్క్యుల వారికి అపారమైన సంపద, విద్యా సంపద, ధన సంపద, ప్రఖ్యాతి, కీర్తి, వైభవం. ఆయన కులపతి. కులపతి అంటే ఆ నాళ్లలో 10,000 మంది విద్యార్థులకు విద్య చెప్పి, ఆవాసం ఇచ్చి, భోజనం ఇచ్చి
విద్యాదానం చేసేవారు కులపతి. ఒకే కులపతి కాదు, ఈరోజు కులపతి చేసుకుంటారు. అలా వ్యాసవాడి విద్యాలయంలో 10,000 మంది ఉన్నారని వేద ప్రమాణం. యాజ్ఞవల్క్యుల వారు ఆయన కూడా కంటది. ఆయన ఉన్నట్టుండి ఒకరోజు ఇద్దరిని పిలిచాడు, మైత్రేయి వాడిని గురించి పిలిచాడు. మైత్రేయి హోవాచ పిలిచాడు. ఏమన్నారు? ఉద్యాశ్చల్వారే, అయ్యో నేను ఇంతవరకు ఇక్కడ ఉన్నాను, ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళదలుచుకున్నాను అన్నాను. పైకి వెళ్ళదలుచుకున్నాను. ఎక్కడ ఉన్నాడు అని? ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు. దాని పైన ఆశ్రమం ఇది వానప్రస్థం. దీన్ని వదిలి నేను అక్కడికి పోతాను. అయితే నేను బాధ్యత రాహిత్యంగా పోను. ఎందుకంటే అనయ కాత్యాయన్య, ఆయన రెండవ భార్య పేరు కాత్యాయని, మొదటి భార్య మైత్రేయి. ఈ మైత్రేయి గురించి ఏం చెప్తున్నాడు? నీకు కాత్యాయనికి అన్యాయం చేసి అలాగే వదిలి వెళ్ళను. మీరు యావత్ జీవితం ఏ మాత్రము కూడా దుఃఖము క్లేశము అనుభవించకుండా కావలసినటువంటి సంపదంతా ఉంది అఖండంగా, దాన్ని మీ ఇద్దరికి పంచిపెట్టి నేను వెళ్ళిపోతాను, నేనేమీ తీసుకోను అన్నాడు. అంటే కాత్యాయనిగా సంతోషించారు. పర్వాలేదు, భర్త ఏదో వెళ్ళిపోతానంటే నాకు ఏమిట్లా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, మహానుభావుడు రక్షించాడని ఆమె అనుకున్నదేమో మనకు తెలియదు, ఆ విషయం లేదు. కానీ మైత్రేయి పెద్దవారికి ఆమె విన్నది కదా, ఆమె ఉన్నది మహాత్ముడు. ఏమన్నది? తాహోవాచ మైత్రేయి యం సర్వా పృథివీ విత్తేన పూర్ణా స్యాత్ కథం తేన అమృతస్యాం. అమృత పదం అక్కడ వచ్చింది. ఆమె ఏమన్నది? బాంధవ, సంపదలు ఇస్తానన్నావు, బాగుంది. నువ్వెంత అర్పించావో దాంట్లో సగభాగం నాకు ఇస్తావు, సగం మా చెల్లెలు గారికి ఇస్తావు, బాగానే ఉంది. కానీ నాకు సందేశము, నీవు ఇంత కీర్తి, మానవుడు ఎటువంటి సుఖములను కోరుకొని ఎటువంటి జీవితమును కోరుకుంటాడో అటువంటివన్నీ నీకు ఉన్నప్పటికీ ఇప్పుడు అవన్నీ వదిలి ఎక్కడికో పోతాను అంటే ఇవన్నీ నీకేమి ఇవ్వలేదు అని నాకు అర్థమైంది. కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను. పృథివీ విత్తేన పూర్ణ, ఈ భూమిలో ఉన్న సమస్తమైనటువంటి సంపదలనన్నీ ఇచ్చినా కూడా తేన అమృతస్యాం స్యాత్, దాని వలన నాకు అమృతత్వము సిద్ధించునా. అమృతత్వము అన్న మతం అక్కడ ఉపనిషత్తులో వచ్చింది. అంటే శివామిగారిగా మహానుభావుడు ఏ మాత్రము తడుపుకోకుండా చెప్పాడు, ఇంత సంపద నాకు అమృతత్వ సిద్ధిస్తుంది అంటే ఆయన నా ఇది నో ఇవ్వదు లేదు, ఒకటి ఒక తిరుగుడు లేదు మన ఉపన్యాసాలలో ఇవ్వదు. మరి ధనం ఎందుకు? ఆయనే చెప్పాడు, యథైవోపకరణవతాం జీవితం తథైవతే జీవితం స్యాత్. మరి ధన సంపదలు ఎందుకు ఉపయోగపడతాయంటే నీ జీవితంలో ధనం అవసరం. ఎందుకంటే మహాభారతంలో అంటాడు, ప్రాణయాత్రాయులోకస్య వినాశ్యర్థం నసిద్ధ్యతే అంటాడు అర్జునుడు. లోకంలో ప్రాణయాత్ర ధనంతో ధనం లేకపోతే జరగనే జరగదు. ధనముల్య విధం జగత్తుని లక్ష్మణుల వారు రామవారితో అంటారు. కాబట్టి ధనం అవసరమే. ఎందుకు? నీకు ఐహికములైనటువంటి విషయములన్నింటిలో కూడా ఆనుకూల్యము సుఖములను ఇవ్వడానికి ప్రయోగించేది ధనము. అంతవరకు ధనం సాధిస్తుంది. కానీ అమృతత్వస్యతు నాశాస్తి, అమృతత్వానికి మాత్రం అది పనికిరాదు. ఈ ఐహికములైనటువంటి తత్వములు ఏవైనా సరే అన్ని ఐహిక విషయాలు పనికిరాదు. ఈ మాట ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మైత్రేయి గారు అన్నారు, ఎంత గొప్ప మాట అన్నారు చూడండి మహాతల్లి. కాహో ఆచ మైత్రేయి, ఉపనిషత్ భాష. ఏన అహం నామృతస్యాం కిమహం తేన కుర్యాం యదేవ భగవన్ వేద తదేవ మే. ఏమన్నదంటే ఏవం ఇలా అన్నది. ఆదిశంకరుల వారి సంబంధ వాక్యం ఉంటుందండి. అమృతప్రాయ జన్మలు అంటే ఎక్కడో ఏ ఆనందలోకాలను గ్రహిస్తున్నట్టుంటుంది వారి పాటలో ఉన్న మాధురి. వారు అంటారు కదా, ఏవం ముక్త పత్యువా, ఏమన్నదమే యది ఏవం ఏన అహం నా అమృతస్యాం. ఏ ఒకవేళ ఏ దేని చేతనైతే నాకు మీరు ఇస్తారంటున్నారు, దేని చేతనైతే నాకు అమృతత్వం సిద్ధించదో దానితో కిమ్ అహం తేన విత్తేన కుర్యాం, ఆ డబ్బుతో నేనేం చేసుకోను.
నాకు డబ్బు కాదు, అమృతత్వమే కావాలి అంటే ఇక్కడ అమృతత్వానికి మనకు ఒక ఆధారం ఇచ్చారు. అమృతత్వము అని చెప్పంటే శాశ్వతమైనటువంటిది. అది దానిలో మనకు నిత్యానిత్య వస్తు వివేకములు ఆచార్య వారు మనకు ఆ వివేక చూడామణిలో వివరించినట్టు నిత్యానిత్య వివేకము ప్రప్రథమం. ఏది నిత్యము, ఏది అనిత్యము. ఆ నిత్యం ఏదో అది సత్యము, అది అమృతత్వము అని చెప్పారు. ఇది అక్కడి నుంచి మహానుభావుడు నాకు చెప్పాడు. సరే కూర్చొని ఎంతమంది దానివి, నువ్వు మొదటి నుంచి కూడా నాకు ఇష్టమైన పనులే అనుకూలంగా చేస్తూ వచ్చావు. ఇప్పుడు ఇది చెప్పడంతో నాకు ఇంకా ప్రియం, సంతోషమైంది. దా ఆస్వ ఏ ఇలా చెప్పేటువంటి మహానుభావుడు. దాంపత్యం ఎంత గొప్పది. నువ్వు ఇంత అడుగుతున్నావు, దాదా కూర్చో చెప్తాను నేను చెప్పేది జాగ్రత్తగా. ఇది ఇక్కడ కూడా దానంతో అని చెప్పి మహానుభావుడు వదిలిపెట్టాడండి. అరే అత్యుక్కామాయ నవారే అత్యుక్కామాయ ప్రతిక్రియా భవతి, ఆత్మనస్తు కామాయ ప్రతిక్రియా భవతి. అంటే నా మొగుడికి నేను ఇష్టమైనదంటే పనులు చేస్తున్నాను కాబట్టి నా మొగుడు గౌరవం చేస్తున్నాను అనడం కాదు. నువ్వు నీ కోసమే చేస్తున్నావు, నీ మొగుడి సంతోషం కోసం కాదు. ఆత్మనస్తు కామాయ ఛాయాభ్యం భవతి. అంటే వాడు బెనారస్ వెళ్తాడు, కాయి బెనారస్ పట్టు చీర తెస్తాడు. చూసావా, నీ కోసం 6,000 7,000 ఖర్చు పెట్టి బెనారస్ పట్టు చీర తెచ్చాను, నీ కోసం తెచ్చాను. అది ఆమె కోసం కాదు. ఆమె కట్టుకుంటే గృహిణి ఆ మహాలక్ష్మి స్వరూపాన్ని చూసి ఆనందించాలనే వాడి సుఖం కోసం తెచ్చాడు. పారమార్థ్యంలో అది ఆత్మనస్తు కామాయ. మనం ఏ పని మొత్తం అన్ని చెప్పారండి. ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియ భవతి, ఆత్మనస్తు కామాయ ఉత్తమ ప్రియం భవతి, ఆత్మనస్తు లోకా ప్రియం భవతి, బుధా ప్రియం భవతి అన్ని చెప్పి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఏదైనా తీసుకో, నీ కోసమే చేస్తున్నావు, నీ ఆత్మానందం కోసమే. కానీ నీ కోసం చేస్తున్నట్టు నేను వచ్చి మీ అందరి కోసం ఉపయోగిస్తున్నాను. మీ అందరికి తెలియాలి మూర్ఖత్వం. ఏదో మనం గుర్తుంచుకోవాలని వస్తున్నాం. కానీ ఏ పని చేసినా కూడా ఆలోచించి చూడండి. మనకు మన ఇంట్లో పిల్లలకు చక్కగా వండి పెడుతున్నామంటే ఒరే రానురా పిల్లలు నీ కోసం అంతా వండి పెట్టాను రా అంటే వాళ్ళ కోసం కాదు. వాళ్ళు అట్లా ఆరగించి ఆనందంగా ఉంటే మన మనసు ఎంత అది ఆనందం, అది వెనకల ఉన్నారు. ఈ మాట చెప్పి ఆయన అన్నారు మైత్రేయి ఇది తీసుకోవాలి కాబట్టి అది అమృతత్వం. మరి అమృతత్వ సాధనం ఎలా అని కదా అని అడిగింది. యుద్ధం తరగతి సమాధానం ఇవ్వాలిగా. మహర్షి ఏమన్నాడంటే అమృతత్వ సాధనం వైరాగ్యం, త్యాగము. వైరాగ్యం అంటే ఏమి? ఉపదిక్షు ఏమో చెప్తాను నేను. జాయాపతి పుత్రాదిభ్యో విరాగం త్యాగం వైరాగ్యం. ఆ మమకార బంధాలను తీసుకోవాలి. త్యాగము అత్యంత ప్రియమైనటువంటి దారాసుదారుల పట్ల కూడా మోహము లేకుండా ఉండడం, ప్రవర్తించడం త్యాగం. కాబట్టి గురువు గారి వాక్యం దర్శనంలో ఎక్కడ ప్రారంభమైంది? యజ్ఞముతో ప్రారంభమై త్యాగముతో అంతమైంది అమృతత్వ సంకేతం. ఇది ఆ అవకాశం. తత్ర తత్ర ఇష్టతరత్వ వైరాగ్యస్య సర్వగ్రహణం. వైరాగ్యం ఒకటి వచ్చిందంటే అన్నీ కూడా సమాలిస్తాయి. మరి ఇది ఆత్మతత్వం అయింది. ఆత్మనస్తు భవతి. మరి మనమంటా అహం ఉందిగా. ఆత్మ అహం ఈ రెండింటికి సంబంధం ఏమిటంటే ఆత్మైవ ఇదమగ్ర ఆసీత్ అని ఉపనిషత్తు అంటుంది. ఏమిటి? బ్రహ్మ విద్యా బ్రాహ్మణమే. బృహదారణ్యకంలో ప్రథమ ఖండంలో చతుర్థ బ్రాహ్మణము బ్రహ్మ విద్యా బ్రాహ్మణుడు. అది ఆత్మైవ ఇదమగ్రం. మొట్టమొదట ఆత్మనే ఉండినది సృష్టిలో, మరొకటి చాంద్రోగ్యం కూడా చెబుతుంది. బహుశ్యాం ప్రజాయేయ ఇది నేనే అనేక రూపములుగా ఆవిష్కరింపబడాలి. వెంటనే సృష్టి ఇదేమన్నాడు? ఆత్మావా ఇది అక్రమాసీత్ అని. తర్వాత ఏమన్నాడు? సహ అహమస్మి ఇది అగ్రే వ్యాహర. అహమస్మి ఆ మాట ఆత్మావాయుగా ఉంది. ఆయన బయటకు వచ్చి అన్నట్ట ప్రజాపతి ఆ సృష్టికర్త సహా
ఏమన్నాడు? అహం అస్మి, నేనే ఉన్నాను, అయి ఉన్నాను. అహం అస్మి. అస్మి అంటే వర్తమాన క్రియ, వర్తమానే అని అస్మి క్రియకు అది ఉత్తమ పురుషుడు ఏకవచనంలో వర్తమాన క్రియాలకు నేనే ఉన్నాను. అయి ఉన్నానంటే చాలదే, అహం అస్మి, నేను అదే వ్యవహారం. అని మీరు నేను ఎక్కడున్నావు అంటే నేనే ఉన్నాను అని మనం కూడా అంటారు. ఉన్నానంటే చాలదా? మరి నేనంటే అది మొదలు, అది అహం. ఆ తత్వం ఏదైతే ఉందో అది గ్రహించి సోహమస్మి ఇది అగ్రే వ్యవహారం. దాని వలన వచ్చినటువంటిది ఏమిటి అంటే లోకంలో ప్రతి చోట ఈ అహం శబ్దం వ్యాపించిందంట. ఆయన నేనున్నాను అని ముందుగా పరబ్రహ్మ ఎలా పలికిందో దాన్ని బట్టి బ్రహ్మము అహం అనే పేరు గలవాడయ్యాను. బ్రహ్మకు అహం అని పేరు వచ్చినది. అహం అంటే బ్రహ్మస్వరూపము. అందువల్లనే ఇప్పుడు మనకు సర్వసామాజికంగా చూస్తుంటే కూడా ఏం చేస్తాము, పిలిచినప్పుడు ఓ ఎవరు అంటే ఇగో నేనే వస్తున్నా అంటారు. రాముల వారు అర్ధరాత్రి పోయి వశిష్ఠుల వారు తలుపు తట్టారు. లోపల వశిష్ఠుల వారు అర్ధరాత్రి వచ్చారు, ఎవరు వచ్చారు ఆనందపడని ఎవరని అంటారు. నేనే అన్నారు రాముల వారు. గురువు గారు గ్రహిస్తారు కదా. వశిష్ఠుల వారిని నేనే అంటే ఎవరు అన్నారు. అది తెలుసుకుందామనే వచ్చాను స్వామి. యోగ వాసిష్టం విజ్ఞానం, సత్యం జ్ఞానం రెండింటికి సమన్వయం కుదిరింది. ఇప్పుడు మనం ఏం చెప్తాము, ఎవరినైనా పరిచయం చేసుకోవాలి అంటే ఏం చెప్తాము? ఆ అహం లేకుండా నమస్కరిస్తున్నానే అనం కదండి. ఆ అహం ఎవరు? నాయన నీలో నమస్కరించిన ఒక వాదం ఉంది. అందరూ ఒకటే సిద్ధాంతం చేస్తారు, అందరూ ఒకటే ఎట్లా అవుతారండి. రాజశేఖర గారు కానీ చవటి ఇలా మీసాలు నాకు లేవు. ఆయన నేను ఒకటి ఎలా అవుతాం? ఆయన పంచగమి రసభక్తులు. మరి వారు వీరు అందరికి అందరికి ఒకటే ఎలా అవుతారు? మరి మనవారు కూడా చెబుతారు కదా, నేనే ఉన్నానని చెప్పారు, అన్నింటిలో నేనే ఉన్నానని చెప్పారు కదా. అందరిలో ఉన్న ఆత్మ ఒకటే కానీ అందరూ ఒకటే కాదు. మనం కూడా ఈ ఫ్యాన్ తిరుగుతుంది, ఈ మైక్లో ధ్వని తరంగాలు ప్రధానమవుతున్నాయి, ఆ పట్టుకున్న మొబైల్లో శబ్ద తరంగాలు నిక్షిప్తం చేయబడుతున్నాయి, అక్కడ లైట్ వెలుగుతోంది. వీటి వెనక ఉన్నది ఏంటండి? ఒకటే విద్యుత్ శక్తి. కానీ బల్బు ఫ్యాను అన్ని ఒకటేనా? కాదు కదా. కాబట్టి మనం ఎక్కడైతే అందరూ ఒకటి అంటే అందరిలో ఉన్న ఆత్మస్వరూపం అదే, దాన్ని గమనించాలి అన్నారు. మరి ఇది నందికేశ్వరుడు వాహేశ్వరుడు నత్యావసానే నటరాజరాజు ననాద దక్కాంచవారం 4 సార్లు దక్కను మోగిస్తే మాహేశ్వర సూత్రాలు వచ్చాయి. అని వచ్చి శేషసర్ కపై హల్ అది హల్ అని పూర్తయింది. ఈ హల్లో ప్రత్యాహారం కోసం ఏర్పడింది. ఈ 14 మాహేశ్వర సూత్రాల్లో మొట్టమొదటిది ఏది? అకారం. చిట్ట చివరిదేది? అకారం. నందికేశ్వరుల వారు 14 మాహేశ్వర సూత్రములకు ఒక్కొక్క సూత్రానికి కారికలు రాశారు. దాంట్లో వారు అంటారు అకార సర్వవర్ణాభ్య, అకారము అన్ని వర్ణముల కన్నా ముందున్నది. ఇప్పుడు ఈ వర్ణాక్షరం చేత మీరు సమస్త సృష్టిని కల్పించేది. మనది వర్ణాశ్రమ ధర్మాలను నమ్ముకున్నటువంటి సంస్కారం ఉంటుంది. వర్ణం అంటే ప్రాణి కోటి, వర్ణం అంటే అక్షరము, నశింపనటువంటి అక్షరము. అకార సర్వవర్ణాభ్య అదేమిటది? ప్రకాశ పరమేశ్వర. ప్రకాశ వెలుగు. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్నారు సత్యాన్ని గారు సుందరకాండ ధర్మవృక్షము 2వ పద్యం. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు. ప్రకాశం అంటే వెలుగు అంటే జ్ఞానం, సత్యం జ్ఞానం ప్రకాశ. ఎవరు వేరు? పరమేశ్వర. చెప్పేశారుగా తీర్చి. మరి ఆ ఎక్కడి నుంచి వచ్చింది? ఆద్యమంతేన సంయోగాత్. ఆ మొదటిది చిట్ట చివరిది ఈ రెండు కలిస్తే అహం ఇచ్చేవ జాయతే.
కాబట్టి ఇది ఇక్కడ మనం తెలుసుకోవాలని అమృతత్వము అంటే ఆత్మ విద్య, ఆత్మ సాక్షాత్కారము, అహం బ్రహ్మోపాసనము, తదైక్యము, మోక్షము. అమృతము అంటే మరణము అని కాదు. దానికి ఏమిటి అంటే జగద్గురు ఆదిశంకరుడు వారు రాసినటువంటి మహాభాష్యంలో రాస్తారు, భగవత్ స్వరూపం ఎటువంటిది అంటే వారు అంటారు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. ఆయన నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు తెలిసినవాడు, ముక్తుడు, ఇది ఆయన స్వభావం అని ఆ పక్కన వివరిస్తారు. అజహ, అజహ అంటే తెలుసు, జన్మ పుట్టుక లేనటువంటి వాడు. అజరహ, వార్ధక్యం లేదు. అజహ, అజరహ, అమరహ, అమరుడు. అమరుడు అంటే అక్కడ మరణము లేనివాడు, అంతం లేనివాడు. దాని తర్వాత అంటాడు అమృత. అమరహ అన్నా అమృత అనడం ఎందుకండి? దేశం ఏంటి, అభిప్రాయం ఏమిటి? శాశ్వతుడు. అజహ, అమరహ, అజరహ, అమరహ, అమృత, అభవ, అవ్యయ, ఇన్ని చెప్పారు. ఈ ఆత్మ విద్యా సాధన మనకు ఉపనిషత్తులు ఏం బోధించాయంటే రెండు మార్గాలు బోధించాయి. ఒకటి ప్రవృత్తి మార్గం, ఒకటి నివృత్తి మార్గం. అందరికీ తెలిసింది. కర్మన్నేవేహ కుర్మాణి జీవిషేత్ శతకం సమాహ అని చెప్పని ఈశావాస్యం అంటుంది. జీవించినంత కాలం వాడు ఏదో కర్మలు చేస్తూనే ఉండాలి. లౌకిక కర్మలో, వైదిక కర్మలు. లౌకిక కర్మలు ఇహలోకము ఐహిక సుఖముల కోసం కావలసిన వస్తు సంపత్తిని ఇవ్వగలరు. వైదిక కర్మలు శాస్త్రీయమైన వాటిలో వివిధ నిత్య నైమిత్తిక కర్మలు ఉన్నాయి. ఒకనొక హేతు వాంఛను ఫలసిద్ధి చేసుకోవడానికి ఉన్నటువంటి కర్మలు ఉన్నాయి. స్వర్గలోకం కావాలంటే జ్యోతిష్ఠోమం చేయండి అంటుంది. అలాగే పుత్రుడు కావాలంటే పుత్రకామేష్టికి చేయండి. ఇలా ప్రధానమైనటువంటి కర్మలు ఉన్నాయి. ఇవంతా యజ్ఞకాండకు సంబంధించింది. కాబట్టి ఇవన్నీ చెయ్యాలి, చేస్తూనే ఉంటాడు. అయితే ఈ కర్మలు చేస్తున్నప్పుడు ఫలమును ఆశించకుండా భగవద్గీత 6వ అధ్యాయంలో 1వ శ్లోకంలో చెప్పండి, ఏదైతే ఎవడైతే ఫలమునందు దానిలో ఇచ్చ లేకుండా కర్మలు చేస్తాడో వాడు సత్య సన్యాసి, వాటికమైన సన్యాసి అన్నారు. కాబట్టి అలా ఫలప్రదానం చేస్తే వాడిని ఈ కర్మ ఫలాలు తాగవు అని ఉపనిషత్తే చెప్పింది. మరి ఈ కర్మలు చేస్తారంటే మనకి ఇంకొక శాస్త్రంలో ఉండే యాజ్ఞవల్క్యోపనిషత్తులో, యాజ్ఞవల్క్యోపనిషత్ దానికి భాష్యంలో ప్రస్తావిస్తూ ఆదిశంకరుల వారి అంటారు, ఏమంటారంటే కర్మణా బద్ధతే జంతువు. నువ్వు కర్మ చేస్తావంటే ఒక బంధువు వస్తుందండి. ఒక దగ్గరికి పోయి ఒక పని చేస్తా నీకు అంటాడు, అయిపోయింది. వాడికి నీకు యజమాని వీడికి లావాదేవీ ఏర్పడిపోయిందిగా. నిన్ను నేను పెళ్లి చేసుకుంటున్నాను, భార్య దగ్గరికి పోయి చెప్తాను, భార్య సంబంధం ఏర్పడిపోయిందిగా. మన ఏవ మనుష్యాణం కారణం కొంత వచ్చి ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. మరి కర్మణా బద్ధతే జంతువు అని చెప్పాక వెంటనే పరిష్కారం చూపించారు. అయ్యా కట్టబడతావు, మరి నిజం వదిలించుకోవడం ఎట్లా అంటే విద్యయా అమృతం, విద్యయా వృత్యతే, జ్ఞానము చేత నువ్వు బయటపడతావు. కర్మ చేయాల్సింది అని మతంతులైన వారు కర్మలు చేయరు అన్నారు. మరి అట్లయితే కర్మలు అవసరమా, చేయనక్కర్లేదా? ఇంకెందుకు విద్య అన్నారుగా, పోయి కూర్చొని పుస్తకాలు తెచ్చుకుని చదువుతున్నా, చెప్తున్నా. ఆచరణ ధ్యాన మందిరానికి 2 రోజులు వారు తొలిందని వాళ్ళకు ప్రణాళిక చెప్పారు. దాని ప్రకారం వచ్చిందాము, జ్ఞానం వచ్చేస్తుందిగా. అక్కడ ఒక సంచులో పెట్టింటారు, పిడికలో గుడ్లో సంచులో వేసుకొని పోదాము, కూర్చోబెట్టింది అంటామా అంటే కానే కాదు. కర్మలు చాలా చెయ్యాలి. అవి నిత్యము, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, వైదిక కర్మలు, ప్రయోజన కర్మలు ఎన్నో చేయాలి. యజ్ఞం అంటే పరిశ్రమ. మనం చేసే సారస్వతం కూడా క్షేమేంద్రుల వారు అంటారు, ఉచిత చర్చ చేసినటువంటి ఆలంకారికుడు, కాశ్మీర దేశ ఆలంకారికుడు అంటాడు, వ్రతం సారస్వతో యాగ, సారస్వతోపాసన కూడా ఒక యజ్ఞము. మరి ఒకవైపు కర్మలు చేయమంటారు, కర్మలు చేస్తే బాధను వర్తిస్తుందంటారు, దానికోసం జ్ఞానం అంటారు. పోనీ దీన్ని వదిలి అక్కడికి పోతాను, జ్ఞానం కోసం ఇది కూడా చేయాలంటారు. ఎలాగండి అని చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అర్జునుడు కృష్ణుడిని నిలదీశాడుగా, ఊరికే నువ్వు చేయమంటావు వద్దంటావు, నేను కర్మ త్యాగం చేయాలా, కర్మ ఏదో ఒకటి చెప్పు, వ్యాపిత్రేణ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మరి మీరు కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే కర్తవ్యము ఏ ఉపనిషత్తు అయితే కర్మన్నేవేహ కుర్వాణి ఈ విషయం అన్నదే ఆ ఉపనిషత్తే పరిష్కారం చెప్పింది.
కాబట్టి ఏం చేయాలి అంటే అవిద్యయా మృత్యుం తీర్వా విద్యయా అమృతత్వం అచ్యుతే. మళ్ళీ అమృతత్వం దగ్గరికి మనం విచారించుకుంటున్నది అమృతత్వం అంటే ఏమిటనే కదండి. కాబట్టి దానికి భిన్నంగా మన విచారం ఉంటే అది నిష్ఫలం. కాబట్టి అమృతత్వం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి ఇంత ప్రయాణం చేశాము. అవిద్యయా మృత్యుం. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం అని కాదండి ఇక్కడ. అవిద్య అంటే యజ్ఞకాండ, విద్య అంటే జ్ఞానకాండ. జ్ఞానకాండకు భిన్నముగా ఉన్నది కాబట్టి ప్రవృత్తి మార్గం. ఈ ప్రవృత్తి మార్గంలో తప్పకుండా కర్మలు చేయాలి, చేసి జ్ఞానము చేత విముక్తి చెందాలి, అమృతత్వాన్ని సంపాదించుకోవాలి అన్నారు. అనంటే అప్పుడు మహావాక్యం బయలుదేరింది. జ్ఞానం అన్నారు కదా అంటే జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము అని 3 చెప్పారు. వ్యవహార జ్ఞానము, యథార్థ జ్ఞానం 2 అనుకున్నాము. ఆదిశంకర్లో 3 జ్ఞానాలు చెప్పారు. జ్ఞానము లౌకిక జ్ఞానం, మామూలు మనకందరికీ ఉన్న జ్ఞానం. విజ్ఞానము అంటే విశిష్టం జ్ఞానం, విజ్ఞానం శిల్పశాస్త్రాలయో. అంటే ఒకడికి మనందరికీ సాధారణంగా వ్యవహార జ్ఞానం ప్రతివాడికి ఉన్నది. మొబైల్ ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు అందరికీ జ్ఞానం ఉన్నది. కానీ ఒక విషయాన్ని విడమర్చి బోధ చేయగలిగినటువంటి ఆచార్యత్వం ఒకటి ఉంటుంది, అది విశిష్ట జ్ఞానం. ఒక శిల్పాన్ని చెక్కేటువంటి శిల్పికి ఉంటుంది, అది సాధారణుడికి రాదు, అది విశిష్ట జ్ఞానం, విశిష్ట జ్ఞానం. కానీ ఈ రెండింటినీ దాటినటువంటి జ్ఞానం ఒకటి ఉంటుంది, ప్రకృష్టం జ్ఞానం, ప్రజ్ఞానం, అది ప్రజ్ఞానం. అందుకనే మహావాక్య చతుర్దయంలో బ్రహ్మము అంటే ఏమిటండి, సత్యం జ్ఞానం అన్నారు. ఇది వ్యవహార జ్ఞానం అంటే ఇంత విచారం చేసి ఆ మహావాక్యం ఉంచుకోవాలి. మహావాక్యం అంటే ఇక్కడి నుంచి బొంబాయి వరకు ఉన్నంత పొడవుగా ఉన్నటువంటి ఒక అన్ని మొదలుపెట్టి చేసినటువంటి వాక్యం కాదు. మహావాక్యం అంటే మహాన్ అర్థాయ ప్రతిపాద్యం. ఏదైతే గొప్ప అర్థాన్ని, మహత్తరమైన అర్థాన్ని ప్రతిపాదిస్తుందో అది మహావాక్యం. మనకు మహావాక్య చతుర్దయమని 4 వేదాలు 4 చాలా ప్రసిద్ధంగా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ బ్రహ్మముకు లక్షణ వాక్యం ఋగ్వేదంలో ఉంటుంది. బ్రహ్మం అంటే ఏమిటయ్యా చెప్పావు, అహము బ్రహ్మము ఆత్మ అంతా ఒకటే అర్థమైంది. ఇంతకు ఇప్పుడు మీకు మళ్ళీ జ్ఞానం అన్నావు, విద్యే ఏమంటావు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంతే లక్షణం. లక్షణం బాగానే ఉందండి, మరి అది ఎలాగా, మరి ఎట్లా తీసుకుంటే ఎందుకు గొడవ, నీకు సామవేదం చెప్పింది తత్ త్వమసి, అది నువ్వే అయ్యావయ్యా, నీకెందుకు, ఇది ఉపదేశవాక్యమే. మీ లక్షణవాక్యం బోధకుడికి ఉపదేశవాక్యం అర్థమైంది, కానీ అది నేను పొందేది ఎట్లా అంటే అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మమురా నాయన అని దానికి సాక్షాత్కార వాక్యం చెప్పారు. ఇంత కన్ఫ్యూజన్ లేదు. చాలా వేదాంతం అంటే పనికిరానికి ఎక్కడో అంతాల్లో ఉన్నది, వేదానికి అంతం కాదండి. వేద అంటే విద్యు జ్ఞాని, విద జ్ఞాని, విధాని జ్ఞాన ధాతు కర్తము జ్ఞానము అని. ఆ జ్ఞానము తెలియడం, ఆ జ్ఞానం ఇన్ని జ్ఞానాల తర్వాత ప్రజ్ఞానం, చిట్ట చివరి జ్ఞానం ఏదైతే ఉందో అంతిమ దశలో అది వేదాంతం. అంతేగాని మనం చెప్పుకున్నటువంటి మనం తీసిపారేస్తుంటాం పెట్ట వేదాంతం ఏవేవో అనుకుంటాం. వేదాంతం అంటే అన్ని విద్యలకు సారభూతమైనటువంటి అది. తర్వాత ఎలాగ సాక్షాత్కారం అయితే నాకు అనుభవానికి వస్తుందా అంటే అది ఎదుర్వేదని చెప్పింది అనుభవవాక్యం, అహం బ్రహ్మాస్మి. ఇక్కడితో అమృతంతో విద్య, విద్య అమృతత్వం 2 విషయాలు అయ్యాయండి. దర్శనము అంటే ఏమి, అమృతత్వం అంటే మరి రామాయణ దర్శనాన్ని గురించి మాట్లాడాలంటే అది ఇది అన్ని నీకేదో తెలుసు, నీకు తెలిసిన విషయాలు బాగు చెబుతున్నావు, మేము అడిగిన విషయాలను ప్రస్తావించడం లేదు అంటే అయ్యా సమయం కూడా అయిపోతుంది. మొదటిగా దర్శనము అమృతత్వము అని విచారించుకుంటే కదా సమన్వయము. కాబట్టి ఇవన్నిటిలో కర్మజ్ఞాన భక్తి మార్గాల్లో అన్నీ ఉన్నాయి, చేసుకోవాలి. భక్తి ముఖ్యమే, అన్ని ముఖ్యమే. మోక్షదాన సామగ్ర్యం భక్తి రేవనీయసి అని వికవచ్చుడామంటో అందులో అంటారు. మరి భక్తి ఏమిటంటే స్వస్వరూప సంధానం, స్వస్వరూపానుసంధానం భక్తి నిత్య విధీయతి అని ఆయన భక్తి గురించి చెప్పారు. మరి కర్మ సమాచారం ఏమిటయ్యా, నువ్వు సన్యాసి కర్మవద్దని జ్ఞాన మార్గంతో నువ్వే చెప్పేవాడు అంటే అవునయ్యా కర్మాణి చిత్త విద్యార్థం అని ఆయన సమాధానం చెప్పారు. కర్మలు ఎత్తుంది అంటే నిన్ను నువ్వు ఇబ్బంది చేసుకోవాలి. ఏం చేస్తావు, శరీరం అంతా చెమటలు పట్టింది, నేను రోజు ఎండ నేను కూడా అనిపించాను, బంకలు బంకలు అయిపోతాయి.
ఆ మధ్యాహ్నం ఎండలో కానీ వస్త్రాలు లేకుండా పక్క పక్కన ఉంటే విడిపించుకోవడానికి అక్క ఒకరికొకరు అతుక్కుపోతారు. మరి ఆ ఎవడ ముందు వదిలించుకోవాలంటే ఏం చెప్పాలి? అగ్ని గాత్రాన్ని శుద్ధి, ఈ నీటి చేత శరీరం శుద్ధపడుతుంది. స్నానం చేస్తాను సంగతి శుద్ధమవుతుంది. అది ఈ శరీరం సమాచారం సర్వయ్యా, ఏదో లోపలేదో ఉందంటున్నావే, అదేమిటి? మనః సత్యేన శుద్ధి, నీ మనసు సత్యవాక్యం చేత శుద్ధి చేయబడుతుంది. ఇది విచారం. కాబట్టి కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రయాయతే, జ్ఞానేన ప్రజాయతే ముక్తి. ఇది శాస్త్రార్థ సంగ్రహ అని శ్రీకృష్ణ భగవానులే చెప్పారు డాక్టర్. కాబట్టి కర్మ జ్ఞాన భక్తి వీటితో వైరాగ్యము అమృతత్వము అని అంటే, ఇప్పుడు మనకు రామాయణము, మహాభారతము, మహాభాగవతం మూడు ఉన్నాయి. రామాయణము కర్మయోగానికి, మహాభారతము జ్ఞానయోగానికి, మహాభాగవతము భక్తి యోగానికి. ఇవి ఈ మూడిటికి నిరూపణం. రామాయణంలో ఉన్నది కర్మానుష్ఠానమే, రాముడు వారు చేసినటువంటిది కర్మానుష్ఠానమే. గురువు గారు రాసినటువంటి రామాయణ దర్శనం, ఈ చిన్న గ్రంథంలో రామాయణ దర్శనంలో ఇదే విషయం వారు దీన్ని సమన్వయిస్తుంది. ఇది కొద్దిగా సమన్వయించుకొని చూస్తే ఇప్పుడు వారు 7 సోపానాలు అన్నారు. యజ్ఞము, సత్యము, ధర్మము. యజ్ఞము బాలకాండంలో ఉన్నది. బాలకాండంలో ఎట్లా రామాయణం ఎలా ప్రారంభమైంది? శ్రీరాముడు వారు అశ్వమేధయాగం చేస్తున్నారు, భరతుడు రాజవీధిలో వెళుతున్నారు. ఉండగానే అశ్వమేధంలో ఉన్నది కదా చూద్దామని ఒక్కసారి అక్కడ పోతే శ్రవణపేయంగా ఏదో వినపడ్డది, ఏదో గానం వినపడుతున్నది. ఆ చతుర్పథంలో జనులందరూ కూడా సమావేశమై ఉన్నారు, తాదాత్మ్యంతో తన్మయత్వంతో వింటున్నారు. భరతుడు రథం దిగాడు, వెళ్ళాడు. 2 కుర్రవాడు పాడుతున్నారు. ఏం పాడుతున్నారు బాబు? ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం మధ్యే మహాత్మనాం మహదుత్పన్న ఆఖ్యానం రామాయణ విచిత్రితం. అయ్యా, మేము రామాయణం గురించి పాడుతున్నాము, ఇక్ష్వాకు రాజుల చరిత్రలో ఉన్నదాన్ని అని 2 పిల్లలు పాడుతున్నారు. ఏదో మనకు సంబంధించిన కథనే వీళ్ళు పాడుతున్నారు దాన్ని పరపవారనుకుని వెళ్ళి రాముల వారితో చెప్పి వాళ్ళని పిలిపించి సభలో గానం చేయాలి అని చెప్పారు. అప్పుడు మొదలైంది రామాయణ కథ ప్రారంభం. యజ్ఞంతో దశరథ మహారాజు యుద్ధం తెలుసు. విశ్వామిత్ర మహర్షి యాగరక్షణ కోసం వచ్చిన విశేషంలో యజ్ఞం తెలిసింది. జనక మహర్షి చేసిన యజ్ఞం వల్ల యజ్ఞ సంభవ సీతమ్మ వారి విషయం తెలుసు. కాబట్టి యజ్ఞము బాలకాండంతో ప్రారంభమైంది. ఇక సత్యం అవసరం ఉంటుంది. ఈ సత్యం గురించి చెప్పేటప్పటికీ సమయం అయిపోతుందేమో. ఇక త్యాగాన్ని, ధర్మాన్ని త్యాగం చేయవలసి వస్తుంది. సత్యము అయోధ్యాకాండ. అయోధ్యాకాండ ప్రారంభంలో మన్నించింది. సత్యం ఏక పదం బ్రహ్మ. సత్యము అనేటువంటి ఒక్క పదం, అదే బ్రహ్మకు నిర్వచనము. సత్యం జ్ఞానం అనంతం. ఎక్కడా పొరపాటు ఉండదండి. మనం ఎక్కడ మన ఉపనిషత్ వేదాంత శాస్త్రములలో చెప్పినటువంటి వాక్యాలకు కానీ, మన పురాణ ఇతిహాసాల ఆశ్ర గ్రంథాలలో చెప్పినటువంటి వాక్యాలకు కానీ విప్రతిపత్తి ఉండదు. మన కర్మ కొద్ది మనం కనిపించుంటే తప్ప. అక్కడ చెప్పారుగా, సత్యమేక పదం బ్రహ్మ. సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్యమునంతే ధర్మం ప్రతిష్ఠితపడుతుంది. సత్యమేవ అక్షయ వేదా. సత్యమే నశించినటువంటి జ్ఞానం. సత్యేనైవ ఆప్యతే పరం అమృతత్వం. సత్యముతోనే అమృతత్వ సిద్ధి. ఇది అయోధ్యాకాండలో 14వ సర్గలో చెప్పినటువంటి విశేషం. మరి అయోధ్యాకాండలో సత్యమే ప్రారంభమైందిగా భగవంతుడు. కైకేయిని వివాహం చేసుకోవాలనుకున్నారు దశరథుల వారు. దశరథుల వారికి అప్పటికే కౌసల్యాదేవి గారు పట్టపురాణి. ద్వితీయ అంటే భార్య, ద్వితీయ సమానం లేనటువంటి మహాసౌగంధ్య సంపన్నురాలు సుమిత్రాదేవి 2వ భార్య. 2 ఉన్నారు. మహాత్ముడికి చాలలేదు సౌందర్యకాంక్ష. ఆయనకు కొంచెం ఆ విచారం ఎక్కువ. అందుకే రాముల వారి పట్టాభిషేక నిర్ణయం తర్వాత కూడా కామాతుడై వెళ్ళాడు ఆయన కైకేయి దగ్గర. రామాయణంలో స్పష్టంగా చురుకుగా విశేషించి రామాయణ దర్శనంలో రాశారు.
సరే ఆయన కైకేయి వివాహం చేస్తుంటే అర్ఘ్యపతి గారు ఉన్నారు. దశరథుడు వైపించాడు, ఏమయ్యా నీ పట్టమహిషి ఉన్నది, సంప్రదాయం ప్రకారం పట్టమహిషికి జన్మించిన కొడుకే రాజ్యానికి వస్తాడు, నా అల్లారముగా పెంచుకుంటున్నటువంటి కైకేయి ఉన్నది, మరి ఆ సమాచారం పెడతా. దశరథుడు తడుముకోలేదంటే మాట ఇచ్చేశాడు, కైకేయికి జన్మించిన కొడుకే రాజ్యాభిషేకం చేస్తాను అంటే సత్యవాక్యం ఇచ్చాడు. మనకు కైకేయి ఇచ్చిన వరాలు గుర్తుంటాయి, కానీ అర్ఘ్యపతి మహారాజుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఉన్నది కదా. ఆటైతే ఇచ్చాడు, పెళ్ళైతే విడిపోయింది, పుత్రకామేంటి, నలుగురు పుత్రులు జన్మించారు, విశ్వామిత్రుడు ఇంటికెళ్ళాడు, సీతా కళ్యాణం అయిపోయింది, పుత్రులు నలుగురు వచ్చారు. రాముడి మీద విశేషమైనటువంటి మోహం, ఎంత మోహం అనేది తెలియదు, దానికి అంతం లేదు. ఆ దశరథుడు ఏమనుకున్నాడు, సీతా కళ్యాణం అయిపోతేనే అక్కడి నుంచి అక్కడికే ఆ మిథిలా నగరాన్ని నుంచి ఆ యుధాజిత్తు అంటే కైకేయి తమ్ముడు అర్ఘ్యపతి కుమారుడు ఆ వివాహానికి పోతే యుధాజిత్తుతో ఇచ్చి భరతుడిని శత్రుఘ్నుడిని కేకయ దేశం పంపించేశాడు. దశరథుడి ఆరాటం చూడండి, ఎందుకు చేశాడంటే కథం రామో రాజాస్యాన్ మైత్రివతి, రాముడికి రాజ్యం కట్టకపోతే నేను ఎలా బతకగలను. ఆయనకు ఆయన ఇచ్చిన మాట దాని ప్రకారం అర్ఘ్యపతి అంత నింపిస్తే పోతుంది. దాన్ని రప్పించుకోవడానికి ఏం చేశాడు, నేను ఎలా బాగుంది ఆరాటపడ్డాడు. అర్ఘ్యపతిని ఒకసారి భంగం చేస్తే మనిషికి ఎంత బాధ అండి, దశరథుడు ఎంత బాధపడ్డాడు. కళారామసుతం ద్రక్ష్యాం అభిషిక్తం అహం ప్రియం, నాకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి రాముడిని అభిషిక్తుడిగా ఎప్పుడు చూస్తాను నేను. విలవిలలాడిపోయాడు. మరి అలా బహిరంగ ప్రకటన చేసి వీళ్ళందరి ముందు చేస్తే అర్ఘ్యపతి వచ్చి నిలదీయడు. పెద్ద మనిషి ఏమంటారు, పంచాయతీ పెడతారు కదా, ఆ వార్తనే చెప్పలేదు. జనకుల వారిని వినిపించనే లేదు. ఇంతకు దశరథుల వారు ఆదురపడి వీళ్ళిద్దరు అక్కడ ఉండగానే రాముల వారికి పట్టాభిషేకం చేయాలి. వశిష్ఠుల వారిని కూడా అడగకుండా ముహూర్తం కూడా తనే పెట్టాడు. రామాయణ దర్శనం చూడండి, గురుగారు బాగా చాలా చక్కగా రాశారు. ఏం చెప్తే దేనికి వాక్యాలు చాలా ప్రామాణికంగా చెప్పారు. వారిని కూడా అడగకుండా అంటే దశరథుడు ఎంత అక్కడ జాగ్రత్తగా ఉన్నాడు ఆ మాట అవుతుంది. ఒక్కసారి ఆలోచిద్దాం. దశరథుల వారు రాముని మీద మోహంతో వీళ్ళు అర్ఘ్యపతి రాముల వారి పట్టాభిషేకానికి ఆటంకమవుతాడేమో, భరతుడు ఆటంకపడతాడేమో అనే భయం చేత ఇంత పని చేశాడు. కానీ మహానుభావుడు ఒక్కసారి గుర్తించుకుని దాన్ని ఆత్మవిశ్వాసంతో అర్ఘ్యపతిని భరతుడిని విభ్రాంచి, అయ్యా నేను ఇలా మాటించాను మీకు, కానీ ఇప్పుడు రాముడి యొక్క గుణగణాలు ఎక్కడికి పోతున్నా ప్రజలు ఆయన అభిమానిస్తున్నారు. మీరు చూశారు కదా రాముడి కేసుడు, మీరేం చేయమంటారు, భరతుడికే పట్టాభిషేకం ఉండి ఇచ్చిన మాట ప్రకారం భరతుడు చేస్తానండి అని అంటాడు అనుకోండి. ఒకసారి అనుకుందాం, రామాయణం ఉందండి, భరతుడు ఒప్పుకుంటాడండి. భరతుడు అన్నాను కాదని రామాయణం రాముడు కాదని ఒప్పుకుంటాడు. కైకేయం ఒప్పుకుంటుంది, ఆమెనే మొదటి అధ్యక్షుడు చెప్తుంది. ఏం మాట మాట్లాడారు భరతుడు, రాముడికి కట్టాలి కదా, రాముడు అంటే ఎంత ప్రేమ అంటే అతను అనదు. మరి దశరథుడు ఎందుకు భయపడ్డాడు, అసత్యమని చేయడానికి వచ్చినటువంటి భయం అన్న భూతలో కలవరపడింది, అలా చేసింది. సరే, ఒకవేళ తను రాజు కైకేయి వరములు అడిగింది అనుకో, నీకు ఇచ్చిన వరం ఇచ్చారు, నాకు అర్థం లేదు, నేను పో అనొచ్చు. అది ఆయన అధికారం, నా అధికారంతో చెప్తాను, నీకు ఇచ్చేస్తుండేది కానీ నాకేం పాటించాలి, ఇక్కడ నీకు ఏం పో అనొచ్చు, అది అధికారం. కానీ అర్ఘ్యపతికి ఇచ్చిన వాగ్దానం అది ఎప్పుడు సత్యం అంటే ఇంత గాఢమైనటువంటి విచారం ఉన్నదండి అయోధ్యాకాండలో. సరే, మరి భద్ర అట్లాగైతే పర్వాలేదండి, ఎలాగో కైకేయి వరం అడిగింది, నువ్వు బడివలరాడిపోయావు, మరి భరతుడికి 14 ఏళ్ళే రాజ్యాభిషేకం. అలా మనం అనుకోని అర్ఘ్యపతికి చెప్పారనుకోండి, భరతుడికి పూర్వకాలం నుండి రాముడి వారికి ఏ చిన్న గ్రామం అయిపోవచ్చుగా, పట్టాభిషేకం ఎందుకు 5 నిమిషాలు అనుకుంటారు అనుకుంటే. కానీ అలా అనుకొని 14 ఏళ్ళే ఏమిటంటే, 14 ఏళ్ళు ఎందుకంటే భరతుడు ఎవరి కుమారుడు, కైకేయి. దశరథుడు వరం ఇచ్చిండేది, వాగ్దానం చేసింది ఎవరికి, అర్ఘ్యపతి. కాబట్టి భరతుడికి రాజ్యం ఇవ్వాలా వద్దా అంటే అర్ఘ్యపతి గారి ఇష్టం, లేదంటే కైకేయి ఇష్టం, భరతుడి అంగీకారం. మరి ఆ కైకేయి మహాదేవి ఏమడిగింది,
నవపంచ వర్షాన్ని దండకారణ్యమాశ్రిత చీరాజన దఠాధారి రామో భవత్తాపక. రాముడు చీరాజనము తన వర్గాల ధరించి తపస్వి యొక్క రూపముతో శాస్త్రమును వీడమని చెప్పలేదండి. అంటే అలా అయితే కన్నా ఆ దండకారణ్యంలో అందరి రాక్షసులు సంహరించి ఉండేవాడు కాదు, ధర్మ విరుద్ధం అయిపోతుంది. అక్కడ కైకేయి చెప్పినది తపస్వి యొక్క వేషం వేసుకొని ఉండాలి. ఈ శాస్త్రం బోధనలు ఆమె అడిగింది నవపంచవర్షాణి 9 + 5 14. ఆమె అడిగింది కాబట్టి 14 సంవత్సరాలు దూరం అయిపోయింది. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ భరతుడు రాజ్యం ఎవరికి అప్పగించాలి? కథంతా సుఖాంతం అయిపోతుంది. కానీ అలా జరగలేదు. ఎందుకంటే రావణాది సంహారం జరిగారు. ఇలా ఉన్నదండి. మరి ఇంత చేసిన తర్వాత ఇంకొక ధర్మ సమస్య, ఓ మహావిషమ సమస్య వచ్చింది. దశరథుడు మూర్ఛపడిపోయాడు. రాముల వారు అన్ని చెప్పాడు. ఇక కౌసల్యాదేవిని చెప్పి బయలుదేరాలని తల్లి దగ్గరికి పోయాడు. తల్లి విభ్రాంతురాలైపోయింది. కుమారుడు అడవులకు వెళ్తాడా 14 సంవత్సరాలని విలవిల్లాడిపోయి తల్లి ఆమె ఉన్నది నేను వదిలి ఉండలేను నాయన అని, నువ్వు ధర్మజ్ఞవి, నీవు ధర్మము తెలిసినటువంటి వాడిని, ధరిష్ట ధర్మిష్ట ధర్మశ్రేష్ఠుడి, ధర్మం చరితమిచ్చసి 3 సార్లు ధర్మ ప్రయోగం చేశాడు. ధర్మమును నిర్వహించాలా అనుకుంటే నీకు ఒక గొప్ప ధర్మం చెబుతాను. ఏం చెప్తున్నదండి? ఉపనిషత్ శాస్త్రాలన్నీ ధర్మంలో ఏం చెప్తున్నది? మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ. మొదటెవరండి? తండ్రి. కాబట్టి మాతృదేవ ఆమె అదే చెప్పింది. ధర్మం నీకు తెలుసు అంటున్నావు, నేను చెప్తాను చూడు. శుశ్రూషమామిహ, నీకు మాతృదేవనే పరమ ధర్మం కదా. మరి నేను చెప్తున్నాను కాదంటావా? నువ్వు ధర్మజ్ఞుడు, ఎలా కాదంటావు? నువ్వు ధర్మాన్ని ఆచరించలేవా? ధర్మిష్ఠుడి, ధర్మాన్ని ఆచరించడంలో శ్రేష్ఠుడు, ఎలా తప్పించుకుంటావు? ఎంత గట్టిగా బంధం వేసిందంటే తల్లి. నువ్వు ధర్మము, నువ్వు అలా వెళితే వనం చెప్తాను, వాళ్ళు వెళ్ళిపోతే మాం శోకలామసాం, శోకాగ్నిలో ముగిపోయిన నన్ను వదిలి నువ్వు అరణ్యాలకు పోతేవి రామచంద్ర, నేను చచ్చిపోతానయ్యా, నేను మరణిస్తాను, జీవించలేదు. అప్పుడు ఏమవుతుంది? తతః త్వం ప్రాప్యసే పుత్ర నిరయం లోక విచిత్రం. అప్పుడు నీకు మాతృద్రోహం చేసినటువంటి పాపం చుట్టుకుని నరకానికి పోతావు. ఇది చెప్తున్నారు మాతృదేవ. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పుకోను. ఎంత చిక్కటి రాముడికి. అటు తండ్రి గారి మాట నిలబెట్టడానికి అరణ్యానికి పోవాలా? ఇటు మాతృదేవో భవాని తల్లి ఆచరించిన ధర్మాన్ని ఇది ధర్మం కాదు అని దోషించాలా? ఈ రెండింటినీ మించి తానే కైకేయీదేవికి ప్రతిజ్ఞ చేశాడుగా. అక్కడికి వెళితేనే దశరథుడు కూర్చోబడిపోయి ఉంటే కైకేయి అమ్మ తల్లి తండ్రి అమ్మలు ఏం చేశారు? తండ్రి గారు ఇలా ఎందుకున్నారు? నేను ఒక్క ముహూర్త కాలం కూడా అకుత్వంగా పితృవచ, తల్లి మాటను నిర్వర్తించక నేను ఒక్క ముహూర్త కాలం కూడా ఉండలేదు, నీకు అనుమానం అక్కర్లేదన్నా అని ఆయన తన రూపమే చెప్పాడు. ఆయన మహానుభావుడు. మరి ఎలా ధర్మ నిర్ణయం చేయాలి? మనకేదో రామాయణం అంటే వాలి రాటుచాటుని చంపాడు ఆ ధర్మము, సీతా పరిత్యాగం చేశాడు ఆ ధర్మము, అగ్ని ప్రవేశం చేయాడు. అది కాదండి ఇక్కడ ఉన్న ధర్మం. ఎలా చెప్పాలి ధర్మ నిర్ణయం? రాముల వారు ప్రశాంతంగా అమ్మగారిని కాసేపు ఆవేదన అయ్యాక కూర్చోబెట్టి ఆమెకు చెప్పాడు, వివరంగా బోధించి ఈ సత్యధర్మంలో ఉండేటువంటి సంఘర్షణలో ఉండే విషయం ఇలాగే ఉంటుంది తల్లి. నువ్వు మోహాన్ని చూడుతున్నావు అంతేకాని ధర్మం చూడడం లేదు. నీ ధర్మం ఏమిటి? నన్ను గురించి, నా ధర్మం గురించి మాతృదేవో భవ బాగానే ఉన్నది. మరి నువ్వు పత్నివి, పత్ని ధర్మం ఏమి? ఒక పతివ్రత ధర్మం ఏది? చెప్పండి, సమాధానం అందరికీ తెలుసు. మరి ఆయన మాట తల్లి. మరి జమదగ్ని గారు ఏమాత్రం ఆలోచించకుండా తల్లిని సంహరించాడంటే పరశురాముడు సంహరించలేదా? అది ధర్మం ఎలా అయింది తల్లి? మరి పరశురాముడు ధర్మం పూర్తే అంటే పరశురాముడి కథ మనం తీసుకుంటే పరశురాముడికి జమదగ్ని గారి మహాత్మ్యం తెలుసు. ఇది ఊరికే ఒక నాటకము అని చెప్తారు. సరే, ఆ విషయం వదిలిపెడితే ఇప్పుడు మన వాళ్ళు హేతువాదులు అని కొంతమంది బయలుదేరుతారు చూడండి. వాళ్ళు ఏమయ్యా నీ ప్రాణాల్లో జమదగ్ని లాంటి వారికి వచ్చి ఆయన కోపంతో తల్లిని సంహరించు అని కొడుకు చెప్పాడు, ఈయనేమో తల నరికేశాడు అని ఒక తాపు కోపు తండ్రి ఇంటికి వచ్చి
ఒరే నేను తాగడానికి డబ్బులిస్తే మీ అమ్మ డబ్బు ఇవ్వడం లేదురా, ఆ మెడలో మంగళసూత్రాలు లాగేయిరా, ఆమె కుట్రా అని చెప్తే మీ జమదగ్నే చెప్పాడు కదండి, వీడు మాట వినాలి కదండి. బాగా స్నేహించాడు. దాని ప్రశ్న ఏముంది? అప్పుడు మనకు ఒక ప్రశ్న వేస్తాం, నాయన నువ్వు ఎవరిని ప్రస్తావించావు? జమదగ్నిని ప్రస్తావించారు. ఇప్పుడు రా, జమదగ్ని మహర్షిని గురించి ఈ విషయం కాదు, ఆయన ఎటువంటి తపస్సంపన్నుడు, ఎటువంటి ఆగ్రహానుగ్రహ శక్తియుక్తులు గలవాడు, ఎటువంటి విజ్ఞాన విధయో, ఆయన ఏది అఘటతి ఘటయం ఘటయత్ సుఘటిత ఘటితం దుర్ఘటీకరోతి దినోయవతాని ఘటయతి అన్నట్లుగా అఖండ శక్తి సంపన్నుడైనటువంటి జమదగ్ని యొక్క కాయతో పోల్చుకుంటున్నావు నువ్వు. జమదగ్ని నఖ కేశాగ్రములలో సహస్రాంశమైన నీ తేజంలో ఉంటే జమదగ్ని పేరు తీసుకురాదు, అప్పుడు మాట్లాడు. నా దేవస్థ చరితమాచరేత్ అన్నారు చాణక్యుడు. దేవతలతో ఎప్పుడు పోల్చుకోవద్దురా అని. మనమే చూస్తాం, ఇప్పుడు మంత్రి గారు వస్తారు, ఆయన కాదండి నేను ముందు పోతా అంటే పోలీసు వాళ్ళు చేతులు పెట్టి విసిరేస్తారు. వాటితో ఎలా పోల్చుకుంటాం మనం? అంతేకాదండి, వాటిని ఏం చెబుతుంది? కిం కార్యం ఆచరిత ఆర్యచరితం ప్రశ్నేసింది. ఆర్యుల యొక్క నడవడికలో ఆ చరిత్రలో కార్యం చేయదగినటువంటిది ఏది? కిం కార్యం ఆచరితం అంటే ఒక మహాపురుషుడి చరిత్ర చూస్తుంటే ఏదో మనకు తోస్తాయి, మన అజ్ఞానానికో జ్ఞానానికి సంబంధించి ఇది అన్యాయం ఇది న్యాయం ఇలా తోస్తాయి. కానీ మనం చేయవలసినది ఏమంటే కిం కార్యమార్య చరితం సుకృతం, వారు చేసిన మంచి పనులను ఆదర్శంగా తీసుకో. నా దోష, వాడు చేసిన దోషములను కాదు. చక్కటి దోషం లేదు. నా తండ్రి తాగుతాడు నేను తాగుతాంటే పిచ్చివాడ, ఆయన దానికి పనిసే ఆయనే ఏడుస్తున్నాడు, దానికి నువ్వు వద్దంటాడు. ఆయన ఎన్ని పనులు చేశాడు రా నీ కోసం, కష్టపడుతున్నాడు, రాళ్ళు కొడుతున్నాడు, చదివిస్తున్నాడు. ఆ మంచి పనులు చేసుకొని సార్థకం చేసినా అది నేర్చుకోవాలి. ఇంకా ఉచ్చరితే చమత్కారమైన మాట చెప్తాడు. నీ భాగవతం చెప్పిందండి శ్రీకృష్ణుడు 16,000 మంది కన్యలతో నరకాసుర సంహారంలో పెట్టి అది వదిలేయండి. యవ్వనంలో ఉన్నప్పుడు ఆ గోపికా స్త్రీలతో రాసక్రీడలు ఎంత రమణీయంగా ఆడాడండి. అటువంటి మీ శ్రీకృష్ణుడే చేసినప్పుడు నేను 4-5 విలాస క్రీడలో నీకు తెలిస్తే ఏం నష్టం అండి? ప్రశ్నిస్తారండి. ప్రశ్నిస్తే ఏం చెబుతాం మనం? నాయన కొంచెం శాంతంగా ఆవేశం తగ్గించుకో. ఎవరు చెప్పారు నాయన నీకు శ్రీకృష్ణుడు రాసలీలలు గోపికా స్త్రీలతో? మీ భాగవతం అండి, చదువుకున్నాం. దశమస్కందం నుండి పోతన గారి నుండి లేకపోతే శ్రీధరీయ వాక్యాల నుండి అక్కడ కనబడుతుంది నీకు. అక్కడే మహాభాగవతము శ్రీకృష్ణుడు రాసలీలలాడని చెబుతున్నది కదా నాయన. ఆ మహాభాగవతమే ఏమి చెబుతున్నది? ఒక మాట చెబుతాను. శ్రీకృష్ణుడు 8 ఏళ్ల వయస్సులో చిటికెనల వేది మీద గోవర్ధన పర్వతము ఎత్తి ప్రాణులను కాపాడను అని అదే మహాభాగవతం చెబుతున్నది కదా. దాన్ని కాదంతా ఎలా తండ్రి, నువ్వు గోవర్ధన పర్వతం చిటికిన వేడు ఈ పక్కనున్న బండరాయిని గుండు మీద పెట్టుకుని గుండె దడపుగా గంట దేవుడు చాలు, తర్వాత మాట్లాడతాను శ్రీకృష్ణుడు కోరిక విషయం. అలాంటి ధర్మ విచారం చేసి తల్లిని పిలిచి తండ్రి మాట నిలబెట్టి ఆయన చేశాడు. అటువంటి మహానుడు. ఇక్కడ చిన్న విషయం చెప్పుకొని దీన్ని ముగిస్తాను. ఇంకా ఉన్నాయి చాలా, చెప్పుకోవాలంటే ఇవాళ మనకు సమయం కుదరదు. లేదు, చెప్పుకోవాల్సిన విషయం ఏమో గంభీరంగా ఉంటుంది. కానీ రాముడు సత్యవాక్ పరిపాలకుడు కదండి. అటువంటి సత్యవాక్ పరిపాలనలో వచ్చినటువంటి ఒక విపత్తి. సరే, అరణ్యాలకు బయలుదేరాడు. సుమంత్రుడు వచ్చాడు, రథం ఎక్కాడు. రాముడు లక్ష్మణుడు సీత. సుమంత్రుడు రథం తీసుకుంటున్నాడు. వియోగంలో పుత్రవియోగ దుఃఖంలో మునిగిపోయినటువంటి దశరథుడు రథం వెనకలే పరిగెత్తాడు. ఆపలేదు. పరిగెత్తి సుమంత్ర రథం ఆపు, రథం ఆపు అన్నాడు. రామచంద్రుడు రథం ఆపదు, పోనీ పోనీ అన్నాడు. ఒకరేమో పోనీయమంటాడు, ఒకడేమో ఆపమంటాడు. సుమంత్రుడి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలాగా ఈయన మాట వినాలా, ఆయన మాట విని, ఇప్పుడు ఆయన మాట వినే రథంలో పోతున్నాడు. మళ్ళీ ఆయనకేమో కొంచెం మతి ప్రమాణం, మళ్ళీ పోవద్దంటాడు. రాముల వారు అన్నాడు కదా సుమంత్రునితో, సుమంత్ర రథం ఆపుతూ పోనీ, ఒకవేళ రాజుగారు నిన్ను ఉపలంబిస్తాడు అనుకో, నువ్వు ఎప్పుడెప్పుడైనా అడిగితే వచ్చి ఏమయ్యా సుమంత్ర నేను చెప్తే నా మాట వినలేదేమి అని దశరథ మహారాజు నన్ను నిలదీస్తే అప్పుడు నువ్వేమంటావంటే నాకు వినపడలేదంటే మాట చెప్పండి. రాముల వారు అదే చెప్పాడండి. సత్యధర్మ పరా
వెళ్తామా కదా. విమర్శకే విమర్శించు, అది విమర్శ కాదు, అది మన అజ్ఞానం. ఎలా అన్నారు, ఎందుకన్నారు అంటే సత్యస్వరూపం తెలియాలి. సత్యస్వరూపం తెలియాలి అంటే మనకు సులభంగా ఉండడానికి 3 మాటలతో సత్యానికి 3 విధాలు ఉంటాయి. అబ్సల్యూట్ ట్రూత్. అబ్సల్యూట్ ట్రూత్ అనగానే ఇది నెససరీ అవసరమా, ఖచ్చితంగా చెప్పాలా, ఎలా అంటారు అంటే ఒక వివాహ సంస్కారం జరుగుతున్నది అనుకోండి. మనకున్న షోడశ సంస్కారాల్లో వివాహ సంస్కారం అత్యుత్తమము, శ్రేష్టమైనటువంటి గృహస్థధర్మం. మన చరిత్రలో చెప్పారుగా గృహస్థుడికి ఎలా ఉన్నారు. ఆ గృహస్థాశ్రమ ధర్మ స్వీకారాన్ని కలిగించి అర్హతనిచ్చేటువంటి పరమ పవిత్ర సంస్కారంగా మన వాళ్ళు భావించారు కానీ స్త్రీ పురుషుల మధ్య ఒక అరేంజ్మెంట్ లాగా మన వాళ్ళు భావించలేదు. ఆ సంస్కారం చేసి మనకు 10-15 నిమిషాల్లో మాటలు అది వారు జీలకర్ర బెల్లము వేదమంత్రం కానీ ఇవన్నీ అయిపోతుంది. వివాహ సంస్కారం బాగా ప్రతిష్ఠితమవుతుంది. అటువంటి సమయంలో చిన్న గ్రామం అనుకోండి, ఆ పక్కనే వాళ్ళ బంధువు శతాధిక వృద్ధు ఒక ఆయన ఉన్నాడు. ఆయనను పరమాత్మ అనుగ్రహించి పిలిచి వెళ్ళాడు. ఆ వార్త వాళ్ళు పంపించారు. ఇక్కడ పోస్ట్ మ్యాన్ కు టెలిగ్రామ్ ద్వారా వచ్చింది. పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ గా ఆయన పోయాడు అంటే ఇక్కడ ఈ వివాహం ఏం కావాలి, ఏం కావాలండి, అవసరమా? ఇదికన్నా గొప్పది ఇది నేను ఉదాహరణ చెప్తుండవచ్చు. కానీ యథార్థంగా ఈనాడులో కొన్ని సంవత్సరాల క్రిందట ఒక డాక్టర్ గారు ఆయనే ప్రకటించారు. ఆయన అనుభవించినటువంటి విశేషం ఎటువంటిది లేదు. ఆయన యొక్క ఇంకా ఇంకే ఉంటాడు డాక్టర్. ఆ విషయం ఇప్పుడు దానైతే మరొక 5 నిమిషాలు మనకు చాలా గొప్పగా వాడుకోవాలి. ఇది సత్యం. మరి అబ్సల్యూట్ సరే ఇది ఉంటే ఒకటి ఉంది. భారతంలో గాంధీపురంలో కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ యువకుడు ఊరి బయట ఆశ్రమం వేసుకున్నాడు. సత్యాన్ని తప్ప నేను వేరే చెప్పను, తపస్సు సాధన చేస్తున్నాడు. కళ్ళు మూసుకుని కూర్చున్నాడు ఆశ్రమం. ఆ అరణ్యంలో నుంచి వెళ్ళిపోయేవారు వచ్చేవాడు చాలా మంది ఉంటారు. ఏదో వివాహానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. దారితో గంటలు ఒక్కొక్కడిగా మీద పడ్డారు. కకావికలై పారిపోయారు. పరిగెత్తించి ఆశ్రమాన్ని దగ్గరికి వచ్చారు. చెట్టుకొకరు పుట్టకొకరు వాడి చేతిలో భయంకరమైనది కాదు, కర్రలు కాదు, ఖడ్గాలు కాదు, గడ్డగొట్టలు కాదు, గొడవలు కాదు. ప్రాణ భయంతో విలవిలలాడుతూ ఇక్కడికి వచ్చి చెట్టుకొకరు పుట్టకొకరు పెట్టు. ఈ కౌశికుడు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎవరు వచ్చారు, ఎక్కడ దాక్కున్నారు. వీళ్ళు వచ్చి కాసేపు కూర్చున్నాక ఆ దొంగలు వచ్చారు. పట్టు చూశారు. చూస్తే నేలంతా ఒత్తిడి ఉంది, పరిగెత్తిన జాడలు కనబడుతున్నాయి. ఇక్కడికి ఎవరో వచ్చారన్నది నిశ్చయం. మరి ఎలా వెళ్ళారో తెలియదు. కౌశికుడిని అడిగారు, ఏమయ్యా నువ్వు చూశావా? ఏం చెప్పాలి? అర్జునుడు మనవాడు సత్యధర్మానిష్ఠుడు కదా. ఆహా వచ్చారండి, ఆ పొడు మాటలు ఇక్కడున్నారు, ఈ చెట్టు మాటలు ఇక్కడున్నారు, ఆ రాయి మాటలు. వెంటనే వీళ్ళందరూ బయలుదేరి వాళ్ళందరినీ నిశ్చేషంగా వదిలించారు. ఇది కథ అయిపోయింది. తర్వాత కౌశికుడు పోయాడు. ఆ దారిలో హంతకుడు పోయారు. కౌశికుడు పెడుతుంటే వీళ్ళు కనబడ్డారు. అక్కడ దేవదూతలు వీళ్ళను ఏదో పరిమితమైనటువంటి శిక్ష ఈ దారిద్రోపిడి గారు వాళ్ళ చంపినటువంటి హత్య చేసినటువంటి వాళ్ళ గురించి వాళ్ళని తీసుకెళ్తుంటే ఈ కౌశికుడు ఎక్కడున్నాడు? పరమ భయంకరమైనటువంటి నారాయణటువంటి నరకంలో. అంటే ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసి బయటపడడం కష్టం కదా. అక్కడ ఉన్నాడు. ఆ నరకం నుంచి బయటపడలేక ఉన్నాడు. కౌశికుడికి నేను నిష్ఠాగరిష్ఠుడిని, సత్యవాక్య ప్రమాణం అసత్యమే చెప్పలేదు జీవితంలో, నాకెందుకు నరకం యమధర్మ రాజ్యం ఇచ్చాడు. అప్పుడు చెప్పారంటే భూతహితముగా బొంకుడు సత్యమునంట. అరణ్యపరంలో ధర్మవ్యాధుడు అంటాడు. భూతహితముగా ఈ సత్యము భూతహితముగా ఉండాలి. భూతహితముగా బొంకును సత్య బలము భూత భయాస్పదము ప్రభూతము సత్యం అసత్యము. సత్యము బొంకునట్ల అది అసత్యం, అది సత్యం యొక్క. మరి ఇలాంటిది ఉంది. ఇది అబ్సల్యూట్ ట్రూత్. ఇక రెండవది డైల్యూటెడ్ ట్రూత్, హాఫ్ ట్రూత్. అంటే చెప్పి చెప్పకపోవడం. చెప్పాడా? చెప్పాడు. చెప్పలేదా? చెప్పలేదు. ఎవరు? మహానుభావుడు యుధిష్ఠిరుడు, పాండవాదుడు, ద్రోణపర్వంలో అశ్వత్థామ అత చెప్పాడా? చెప్పలేదా? ఆ సంఘటన వదిలేదు. ఇక మూడవది ఉన్నది అన్ట్రూత్. లై అని కాదండి, అసత్యమని కాదు. అన్ట్రూత్ అంటే అబద్ధమని కాదు. అన్ట్రూత్
అని చెప్పంటే అటు సత్యము కాదు ఇటు అసత్యము కాదు. సత్యం చెప్పలేదు, అసత్యం చెప్పాడంటే అది చెప్పలేదు. అది ఎలా సాధ్యమండి అంటే దేవి భాగవతంలో చాలా అందమైన కథ ఉంది. దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉత్తరకామెంటి చేసుకుంటున్నాడు. దాంట్లో ఉద్గాత గోభిరుడు అనేటువంటి ఉద్గాత సామవేద గానం చేస్తున్నాడు. మరి వయసు అయిపోయింది, వార్ధక్యం అంటే సామవేదం అంటే మీకు తెలిసి ఇప్పుడు ఉదాత్త స్వర ప్రజయాలతో చేస్తుంటే జలుబు చేసినటువంటి వాదం చేస్తే స్వరం పలుకుతుందండి, స్వరస్కారిత్యం కలగదా, శ్వాసకు ఇబ్బంది కలిగి. మరి ఆ వార్ధక్య దశలో ఉన్న గోపురుడిలో సెకండ్లో పదవంతు ఒక స్వర భేదం కనబడ్డది. దేవదత్తుడు అగ్ని మీద రూపిణమైపోయాడు. నేను కొడుకున్నా చేస్తుంటే నువ్వు స్వర భేదం చేస్తావా బోధ్ కూడా ఇక్కడ ఏం కావాలి, అహంకారం కావాలి, జ్ఞానమే తిట్టాడు. ఆయన గోపురుడి గారు నేను భక్తుడిని జాతను ఆపుకోలేదు దీనికి వెళ్తాను, నీ కొడుకు బాగానే ఉంటాడా ఇద్దరు, అయినా నన్ను ఇలా చేస్తాను, నువ్వు కొడుకును కదా, నీ కొడుకే మూర్ఖుడు అవుతాడు పో అన్నాడు. అప్పుడు కడుగు అయ్యయ్యో కొడుకును ఒక్కడిని కోరి నేను చేస్తుంటే ఆ కొడుకు మూర్ఖుడు అయితే నేను ఎలా భరించగలను. ఆయన చెప్పాడు మళ్ళీ అంత చల్లారాక 12 ఏళ్ళ వాడు పట్టుకున్నప్పుడు తర్వాత మాకు అవుతాడు పో. పిల్లవాడు పుట్టాడు దక్షుడు అన్నారు. వాడు మేధముడు, కింద పట్టించి లేదు, వాడికి బాబులు తోడి బాబులు అందరూ ఎగతాళి చేయటం, అందరూ హేళన చేయటం, వాడి కొడుకు నిత్య అవమాన భరితమైపోయింది. ఒకనొక కాలంలో తల్లి విసుక్కున్నది, తండ్రి విసుక్కున్నాడు. ఏమిట్రా మూర్ఖుడు, బుద్ధి లేని వాడు ఎక్కడ పుట్టారో మాకు ఎంతవరకు భరిస్తాడండి పిల్లవాడు ఎమోషన్ ఉంటాయిగా. వెంటనే ఇంటి వదిలి నేను తల్లిదండ్రులకు కూడా ఎవరికి ఉపయోగపడాలని అరణ్యాలకు చెప్పుకుందామంటే మంత్రం లేదు, చెప్పాలంటే ఉద్యోగులు లేదు. ఆ మహానుభావుడు అట్లాగే 12 ఏళ్ళు కలిగాడు. ఒకటే ధ్యానం, మౌనం, ఏమీ లేదుగా, సత్యం గురించి ఆలోచించడం ధ్యానం. చూసుకుంటే ఒక రోజు ఏమైందంటే ఒక పంది వచ్చింది. అడవి పంది చాలా అందంగా ఉంది. దానికి ఒట్లో ఒక బాణం పుచ్చుకున్నది, వేటగాడేసిన బాణం. రక్తం ఉడుతూ పంది వచ్చింది. ఆ పందిని చూశాడు. హఠాత్తుగా అతని నోట్లో ఒక శబ్దం వచ్చింది, ఐం అన్న శబ్దం వచ్చింది. ఐం అన్నది వాగ్దేవి సరస్వతి బీజాక్షర మంత్రం. అమ్మవారి బీజాక్షర మంత్రం నోట్లో వచ్చేటప్పటికి ఏమిటి విచిత్రంగా ఉన్నదని ఐం 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 అని అనుకుంటూ ఉన్నాడు. ఆ ధ్యానంలో అదే తపస్సు అయిపోయింది. పంది అలా వెళ్ళిపోయింది, దాని ఒక పొదమాటలో పడిపోయింది. ఈయన ఇక్కడే ఉన్నాడు. అంటే ఈ ఐం అనేటువంటి అక్షరాన్ని ఎన్నిసార్లు ఉచ్చరిస్తున్నాడు, ఒక్కొక్క ఉచ్చారణకు సహస్రాధికమైనటువంటి శాస్త్ర విజ్ఞానం అంతా అతనికి. అది మహత్వం. అది పుత్రకామేష్టి యాగయజ్ఞ మంత్ర తపం ఫలం. ఎక్కడ పంచాలో ఈ లోపల వచ్చాడు వేటగాడు. వచ్చి చూస్తే అక్కడ రత్నం బిందువులు కనబడుతున్నాయి, పంది వచ్చిన జాడ ఉన్నది. ఈ బ్రాహ్మణుడికి తెలిసి ఉంటుంది. చెప్పాడు, ఏమయ్యా ఇక్కడ వచ్చిందా, ఇప్పుడు ఏం చేయాలి? సత్యం చెప్పాలా వద్దా? సత్యం చెప్తే పంది ఎక్కడ ఉండాలి. కానీ ఈయనకు ఉన్నటువంటి అఖండమైనటువంటి జ్ఞానం చేత ఒక శాస్త్రవాక్యం స్ఫురించింది. సత్యం నసత్యం ఖలు యత్ర హింస. ఎక్కడ హింసకు ప్రేరకమవుతుందో అది సత్యము కానే కాదు. దయాన్వితంచ అనుతమేవ సత్యం. ఎక్కడ భూతహితం ఉంటుందో అక్కడ అసత్యమైన సత్యమే, అనుతమైన సత్యమే. హితం నరాణం భవతీహ యదా. ఏంటి చెప్పినది ఏమంటే, నువ్వు ఏ మాట చెప్పినా ఇతరులకు అపకారము కాకూడదు. హితం తదేవ సత్యం నతథ అన్యథైవ అన్యథా నయేవ. అదే సత్యస్వరూపము, ఇది కాదు, ఇది సత్యస్వరూపం. అందుకే ఆ మహానుభావుడు సమాధానం చెప్పాలి కదా. ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉంటే మరి అతను ఏమన్నాడు తెలియాలిగా. సత్యవ్రతం ఆచరిస్తున్నటువంటి ఉదత్తుడు సత్యవ్రతుడు అయిపోయాడు. ఆయన మరి ఏం చెప్పాడు అంటే అద్భుతమైన సమాధానం చెప్పాడు ఆయన. ఇది అంటూ, ఇది సత్యము కాదు, అసత్యము కాదు. ఏమన్నాడు ఆ మహానుభావుడు? వేటగాడ చూడు, చెప్పావా, చూసావా, చెప్పు, చూసావా లేదా, చెప్పు చెప్పు. ఇప్పుడు దద్దరిల్లుతున్నాడు. అంటే ఈయన అన్నాడు, యా పశ్యతి నసాంతే. అయ్యా ఏది చూస్తుందో అని చెప్పలేదు. కన్ను చూస్తుంది కానీ చెప్పగలుగుతుందండి మాటలు వచ్చేదానికి. యా పశ్యతి నసా భూతే, యా భూతే నసా పశ్యతి. ఏది మాట్లాడుతుందో చెప్పగలదో అది చూడదు అని. అహోవ్యాధ స్వకార్యార్థి. నీ పని కోసం వచ్చావు, నన్ను సదాయిస్తావు ఎందుకయ్యా?
ఇప్పుడు వచ్చేసి పునః ఎందుకు మాటి మాటి అడుగుతారు? చూసేదానికి చెప్పే శక్తి లేదు, చెప్పేదానికి చూసే శక్తి లేదు, నన్ను ఎందుకు సతాయిస్తారు? ఇది అనుకోరు. సత్యము కాదు, ఇది సత్యం. అందుకనే మన వాళ్ళు ఏమన్నారు? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియంచ నామృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన అన్నారు మనసులో శాస్త్రం. ఇప్పుడు రాముల వారు సుమంత్రుడిని అడిగింది మనం విచారించుకోవాలి. సుమంత్రుడి దగ్గర రాముల వారు చెప్పి ఆ దశరథుల వారి మాటనే విని రథం ఆపంటే దశరథుడు ఏమవుతాడు? అతనే శోకం నుంచి లేకుండా ఉన్నాడు, ఇంకా శోకవాదుల్లో మునిగిపోతాడు. అందుకని రాముడు ఏమన్నాడు? నాశ్రౌక్షమిది రాజానం ఉపాలబ్ధో విపక్షసి, నువ్వు రాజుగా గానా నిన్ను ఉపాలంధనను దూషిస్తే నేను అశ్రౌషం నేను వినలేదు అని చెప్పు. చిరం దుఃఖస్య పాపిష్టం, దుఃఖమును పెంపొందించేయుట కన్నా కూడా పాపిష్టమైన కార్యం లేదు. గురుగారు రాస్తారు, ఇంగ్లీష్లో రాశారు వారు. అంటే నేను కూడా ఇంగ్లీష్ వాడే. వారు ఏమంటారంటే అక్కడ పాపిష్టము అంటే సూపర్లేటివ్ డిగ్రీ, మనకు కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేదు. కాబట్టి అతి పాపిష్టమైనది ఎవడి యొక్క దుఃఖమును అధిక రమం చేస్తుందో అది పాపిష్టమైన క్రియ. దానికన్నా అసత్యం ఆడతారు మేరయ్యా. అంటే రెండు ఉన్నాయి మనకు. శిక్షా ఇండియన్ పీనల్ కోడ్, ఆ ఇండియన్ పీనల్ కోడ్ లో ఈ ప్రతి నేరానికి ఒక రక్షణ చేసుకోవడానికి ఒక మార్గం ఉంది, డిఫెన్స్. అవన్నీ సెక్షన్ 34 ఏమో చెప్పారంటారు, అన్ని అందులో ఉన్నాయి. ఎవరినైనా చంపాడు, ఎందుకు చంపామో ఆత్మరక్షణ కోసం విచారించి నిర్ణయిస్తారు. అలా ప్రతి నేరానికి కూడా ఉన్నది. అక్కడ ఒక డిఫెన్స్ ఏమిటంటే చాయిస్ ఆఫ్ ఈవిల్స్. అంటే రెండు మహోపద్రవాలు జరుగుతున్నాయి, అప్పుడు ఏం చేయాలి? ఏమిటి మహోపద్రవాలు? ఎండాకాలం వెళుతున్నాం, ఉన్నటువంటి ఒక ఆరామానికి అగ్ని అంటున్నది, రెండుకొని బలబగగా మండిపోతున్నది. లోపల మనుషులు ఉన్నారు, వాళ్ళ వస్తువులు ఉన్నాయి. వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడు? లోపలికి పరిగెత్తి లోపల ఉన్న మనుషులను బయటికి లాగేసి లోపల ఉన్న వస్తువులు చెంగు తప్పలు బిందె దొరికినవన్నీ బయట పాడేస్తాడు కదండి. అదేనా? వాడు దండనాలు కూడా. అంటే అప్పుడు ఈ చాయిస్ ఆఫ్ ఈవిల్స్ అంటే ఒకటి వదిలేస్తే అగ్నికి దగ్ధమైపోవడం ఒక మహోపద్రవము. దానికన్నా చిన్నదేది ఆ భక్తులు బయట లాగబడేయటము, ఇవన్నీ రెండవ ఉపద్రవము. ఈ రెండవదిలో ఏది మేలు? రాముల వారు చేసిండేది అదే. అదే గురువు గారు అంటారు. దాంట్లో అన్నట్టు ఏమిటంటే చిన్న పాపమునైనా చేసి పెద్ద పాపమును తప్పక వారికి పోలైనంట. అది రాముని యొక్క విశేషము, అది సత్యవాక్యం. ఇక్కడితో మనము యజ్ఞము సత్యం చెప్పాము. ఇక ధర్మము తేవనుకుంటే ధర్మములు అరణ్యకాండంలో ఉన్నది. ఆ అరణ్యంలో ప్రవేశిస్తే బయటపడలేదు. కాబట్టి కొంచెం త్యాగం చేయాల్సిందే అనుకున్న వాటిని. కాబట్టి ఇక్కడితో మనము చెప్పుకున్న దాంట్లో కొన్ని ఏదో మంచి వాక్యాలను కొంచెం దిక్ప్రదర్శనంగా రామాయణ దర్శన ప్రశస్తి గురించి దిక్ప్రదర్శనంగా చెప్తున్నాము. గురువు గారు నాకు విధిగా పక్క నుంచి 8:30లో ఇస్తే పర్వాలేదన్నారు. 8:27 అయింది. కాబట్టి 2 నిమిషాలు సమయ పాలన చేస్తూ ఒకసారి గురువు గారి యొక్క మరణం మరొకసారి తీసుకుంటూ, ఆ గురువు గారు ఎలాంటివంటే బ్రహ్మ విద్యా తత్వం రాష్ట్రం ఆయన ఇల్లు వదిలి బయటికి కలపలేదండి. ఎన్నిసార్లు ఇనవరకు వెళ్ళాం, సత్యానంద మహర్షి దగ్గరికి ఇచ్చాం, బ్రహ్మానంద మహర్షి దగ్గరికి ఇచ్చాం. నేను శృంగేరి వెళ్ళినప్పుడు మహాసన్నిధానం వారితో కలిస్తే మీరు ఎవరు ఉంటే కోడు ఎన్మజ్ఞానికి రామ శంకర శిష్యుడు అంటే ఆయన ముగిపోయారు. వారి శిష్యుడు ఆ ఇంకేమి అని మేము వారికి దసరాలు నవరాత్రులు వస్తే అక్కడి నుంచి వస్త్రాలు వారి మీదికి సమ్మానం పంపించేవారు. ఆ గురుచరణుల యొక్క అక్షరామృతాన్ని ఈరోజు స్మరించుకోవడానికి నాకు అవకాశం కలిగిందంటే లౌకిక వ్యవహార లాస్యములను మించి అంతరంగ స్ఫూర్తి, ఆత్మశుద్ధి, జన్మ జన్మాంతర సంస్కారముల నింపు పరమాత్మ సారము పరమ విద్య. యద్దాని నెరుగంగ ఎల్ల విశేషములు కరతలామలకమై వరదు విద్య. అత్యమవు జ్ఞానము ఆర్ష తేజోదీప్తి వెలుగజేసడి తపో విమలమతులను ఆది మహర్షులను రోది పెట్టుక మించు బ్రహ్మ విద్యావేత్త పరమమౌని శ్రేష్ఠుడు ఓలూరి శ్రీ హనుమజ్ఞానకీ రామ గురుని అక్షీణ చరణ సీమ నా ఎడద నిస్సీమ విజ్ఞాన పరంధామౌచు విరాజమానమై ఎప్పుడు వెలుగుతుందా జ్ఞానం.
నిర్మల ధ్యాన తపోమూర్తి విమల మేధాకిరణములే. ఆయన యొక్క మేధాకిరణములే నన్ను సద్ధర్మ సత్కర్మ సత్కావ్య సాహిత్య సౌహిత్య సత్పథ సరణి ఆయన మేధాకిరణములే సద్ధర్మ సత్కర్మ సత్కావ్య సాహిత్య సౌహిత్య సత్పథ సరణి. లేకపోతే నేను నేర్చినది ఎంత, నా జ్ఞానం ఎంత, ఎక్కడండి మార్గ నిర్దేశ దేశిక మంగళార్థబోధకములైన జీవనలు పూర్ణ రీతి కలుగకుండిన ఏ రీతి కలుగలదు. ఆ నా సద్గురు దివ్యబోధనలలో ఆనందమందాకిని జ్ఞానాంబ కణదారదై కుడిసి జద్వత్ బ్రహ్మ సౌఖ్యానుసంధానోద్య కిరణములై బ్రహ్మ సౌఖ్యానుసంధానోద్య కిరణములై వెలుగు తత్కారుణ్య సంప్రాప్త విద్యా నైజిత్యము తోడుగా పలికెదను ధర్మార్థ వాక్యార్థ వృత్తి అందరికీ దర్శనే అవకాశంలో కొంచెం గురు పూజ నిర్వహణ చేసుకునే అవకాశం మా రామచంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన వారందరికీ కదలకుండా విని ఉత్సాహపడినటువంటి శ్రోతలందరికీ